కలుగుతుందని ఈ యొక్క అజ్ఞానాలు నాకు ఈ యొక్క సేవా కైంకర్యాలు సరిపోతుందని 116 గెలుపు 115 పశువు 115 గత 115 ఆవు పాలకు 116 లీటర్ల మాలు కేకమాట భస్మకు తెలమాలు కేకమాట నీళ్ళతో అభిషేకించి కృపకు పాత్రలై పూర్ణ కుంభ మహోత్సవాన్ని నిర్వహించి కృష్ణాడు వల్లు నాలుగేళ్ల ఫలాలు నిమ్మకాయలు చదివి సాక్షి చేసి ఇక్కడ ఉన్నట్టు ముసేకలందరూ కట్టొచ్చి నీకు సాకలు పెట్టి అమ్మా లోకైన మాట పిండి వంటలు తీపి వంటలు సాధనంతో నీవే నీ కృపకు పాపులైన తల్లి అక్కడ తల్లి యథావిధిగా ఏ రకంగా తల్లి ఆ మా లోకైన మాట వైశాఖ పౌరులు తెలంగాణ కృపాకరం స్వల్పంగా నిర్వహించాం తల్లి ఆ రకం తల్లి కృపాకరాలు ప్రాప్తులైన తల్లి ఆ రకం మా వైశాఖ అమావాస్య రోజు నాకు ఈ యొక్క ధ్వజం వద్దు నాకు త్రిశూలం కావాలని అడిగాము తల్లి అమ్మా లోకైన మాట నీకు కర్తానుసారం పచ్చదాత్రతో అంటే తల్లి మా లోకైన మాట కొంతమంది తల్లి మా 1 గ్రాము అరగాము కేవలం 500 200 తల్లి మా లోకైన మాట రూపంలో స్వీకరించి పంచలోహ త్రిశూలాన్ని అమ్మా జయించే మా లోకైన మాట అమ్మా పౌర్ణ మహాశివాని ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజు తలపించి ఇది పుష్ప నా రోజు తల్లి మా సత్కరించి ఆ రకమైన మా లోకైన మాట అదిగా అమ్మా అమ్మా పౌర్ణ మహాశివాని అమ్మా పౌర్ణ మహాశివాని అమ్మా పౌర్ణ మహాశివాని అమ్మా జ్యేష్ఠ మాసంలో తల్లి అదిగా జ్యేష్ఠ మాసం అస్మానగడి అమ్మా లోకైక మాట నీ యొక్క ఆజ్ఞానుసారం అమ్మా లోకైక మాట అమ్మా పౌర్ణ మహాశివాని అమ్మా కాళేశ్వర ముక్తేశ్వర అమ్మా లోకైక మాట త్రివేంద్రంలో అమ్మా సరస్వతి పుష్కరాలను అమ్మా కృష్ణ అమ్మా లోకైక ధరితే అమ్మా అక్కడి నుండి నాకు అమృత జలాలు స్వీకరించి అభిషేకించవలసిందిగా కోరితే యథావిధి చేసేసి అందరికీ ఆ యొక్క అమృత జలాలు ఇంటింటికి ఆజ్ఞానుసారం అమ్మా విస్తరణ జరిగించాలి ఆ రకమైన మా లోకైక మాట మళ్ళీ 15 రోజుల తల్లి ఏ రకంగా అయితే తల్లి శ్రీకృష్ణ జన్మస్థానం అమ్మా యముని అమ్మా లోకైక మాట చెల్లె అమ్మా యమునా నది ఈ యొక్క పుష్కరాల్లో తల్లి అక్కడ బయలుదేరి అక్కడ దివ్యంలో అలహాబాద్ అమ్మా ప్రయాగ్రాజ్లో తల్లి స్నానాలు చేసి అక్కడ అమృత జలాలు కాశీ యొక్క పుణ్యక్షేత్రాలు అక్కడ దర్శించి తీసుకొచ్చి ఏ రకంగా అయితే దానికి ఆ యొక్క అమృత జలాలతో అభిషేకించి ఆ యొక్క అమృత జలాన్ని పంచడం జరిగింది అమ్మ అందరూ భక్తులందరూ తల్లి ఆ రకంగా మా లోకైన మాట అధిక జ్యేష్ఠ మాసంలో తల్లి నిత్య పూజలు నిత్య కైంకర్యాలు చేసుకుంటూ తల్లి ఒక అజ్ఞానుసారం అమ్మ నిజ జ్యేష్ఠ అమ్మ బహుళ అమావాస్య అమ్మ పౌర్ణ మహాశివాని ఈ యొక్క మంగళవారం మధ్యాహ్నకాలే పూర్ణ కుంభ మహోత్సవానంతరం అమ్మ ఈ యొక్క సమయం యొక్క అమావాస్య తల్లి అమ్మ నాకు రూపాయి పసుపులతో అలంకరించవలసిందిగా ఇంటింటికి ఏ రకంగా అయితే యొక్క నా యొక్క మెడలో ఏ రకంగా అయితే దుష్ట శిక్షణ శిక్షణ ఏ రకంగా అయితే యొక్క నిమ్మకాయల మాలలు ఏ రకంగా అయితే కూష్మాండ మాలలు ఏ రకంగా అయితే యొక్క కొమ్ముల మాలలు నా యొక్క మెడలో వేసి ఎవరైతే యొక్క మీ కడపలకు కట్టుకుంటారో ఆ కడపలకు ఏ రకంగా అయితే వరాయి మాట ఎట్లయితే పంది నంది పందై ఏ రకంగా అయితే ప్రపంచంలో వీగుతూ ఏ రకంగా అయితే నేను నానని ఇచ్చేస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అమ్మా లోకైక మాట ఈ యొక్క వరాయి మాత రూపంతో ఏ రకంగా అయితే ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారి యొక్క ఇంటి నుండి పోషమ్మ పూజలు జరుగుతూ అమ్మా లోకైక మాట ఏ రకంగా అయితే ఇంటి నుండి పోషమ్మ రూపంలో కొడుదిన అజ్ఞాన కోటి బ్రహ్మాండ నాయకి ఇంటి నుండి ఒక కురాడు ఏ రకంగా అయితే ఒక మట్టి కుండలో ఈ యొక్క పరమాన్నాన్ని వేసి ఈ యొక్క దద్దోజనం విధంగా కొంతమంది ఉల్లిగడ్డ ఈ యొక్క ఆకుకూరలతో కొట్టి వాళ్ళ సంప్రదాయ ప్రకారం వాళ్ళ పెద్దలు నేర్పించిన ప్రకారము ఈ యొక్క కుండకు ముస్తాలు చేసి దాంట్లో ఒక నైవేద్యాన్ని పెట్టి ఈ యొక్క దానిపైన ప్రమిదలు పెట్టి దివ్యజ్యోతి వెలిగించుకొని ఆత్మ పరమాత్మ రూపంతో ఊరు పొలుమలు దాటి ఏ రకంగా అయితే పోషమ్మకు ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క మహాపండుగని ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏ రకంగా అయితే పూర్ణాల పండుగని ఎత్తుతారు ఆ యొక్క పండుగని స్వీకరించేదాను అమ్మా లోకైక మాట ఈ యొక్క ఆది పరాశక్తి వైతలి వరాయి మాట వైతలి ఏ రకంగా అయితే ఆడదైతే ఏ రకంగా అయితే దుష్ట శిక్షణ తప్పదని నెరవేర్చిన ఈ యొక్క మహాశక్తి స్వరూపిణి అమ్మా నువ్వే చెండిని చాముండిని ఈ యొక్క నరకాసురుని పంపిన అమ్మా లోకైక మాట సత్యభావం తల్లి అమ్మా లోకైక మాట చిన్న సుందరులను సంబంధించి ఈ యొక్క చండీదేవిగా విరాజిల్లావుతలి అమ్మా లోకైక మాట విజయవాడ ఏ రకంగా దుర్మాసురుని సంపి దుర్గాదేవి అయిన అవుతలి అమ్మా ఎందరో పుణ్య పురుషుల కోరిన విధంగా వారి యొక్క కోరికలు తీర్చి వాళ్ళ పేరు పెట్టు మహాశక్తి స్వరూపిణి అమ్మా కవించమ్మా కాపాడమ్మా జీవించమ్మా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఏ రకంగా అయితే రక్తధారని ఈ యొక్క చూయించి ఏ రకంగా అయితే రక్త మాంసాలతో మధు
మత్తులో కొనియాడుతున్నారు ఈ యొక్క ప్రజలందరూ. ఏ రకంగా అయితే అమ్మా లోకైక మాత కిరాండకోడి బ్రహ్మాండ రాయికి వస్తున్నమ్మా వచ్చినమ్మా ఇచ్చినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం విధంగా ఈ యొక్క బెంకటమ్మ కొలిగిన ఓం శ్రీ 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 కలియొక్క నాది పరాశక్తిలో చేరినంత నేను వహిస్తూ ఈ యొక్క త్రిశూల ధారిణిపై ఏ రకంగా అయితే విరాజులుతున్నావో, ఏ రకంగా అయితే రాబోయే 3 సంవత్సరాల్లో దుష్ట శిక్షణ తప్పది 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 బెత్తంతో నిండలేవు త్రిశూల వ్యక్తి బాగా గుర్తుపెట్టుకుంటా. ఏ రకంగా అయితే ఇంద్ర ఈ యొక్క త్రిశూలాన్ని నేను ఏ రకంగా అయితే ధరించునో ఈమెను నేనే ఈ యొక్క మధ్యలో ఉన్నది కూడా ఏ రకంగా అయితే ఈ యొక్క పార్వతిని ఇటుపక్క సరస్వతిని ఇటుపక్క లక్ష్మి అదొక అందుగురించే 3 ఉండాలి. ఏముండాలి? ధైర్యం ఉండాలి, డబ్బు ఉండాలి, వాక్ ఉండాలి. వాడే నిత్య యవ్వనముతోని నిత్య విరాజులతో ఆగాని కానీ ప్రపంచంలో మారుమవుతుందా. అందు గురించే ఎవరికి ఉన్నది ఒకరికి ఉంటే పట్టుండే పొట్టుండదు, పొట్టుండే పట్టుండది, తెలుగు ఉండదు. ఈ 3 ఉండదు. పట్టుంటే పొట్టుండదు, పొట్టుంటే పట్టుండ అంటే తిండుంటే గుడ్డుండదు, గుడ్డు ఉంటే ధైర్యం ఉండదు. అట్లాంటి నా కొడుకు త్రిదల శక్తి స్వరూపుడైన అందు గురించి విఘ్నేశ్వర కుమారస్వామి అయ్యప్ప బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ యొక్క మహాలక్ష్మి మహాదేవు మహాపతి ఈ యొక్క 9 మందిని ఏ రకంగా అయితే గుంజి నవగ్రహాల రూపంలో కష్టపెట్టి నవదుర్గనై ఏరి ఆదేవి వ్యక్తినై కొలువు తీరిన బిడ్డ. అందు గురించి నేను చెప్పేది బాగా వినండి బిడ్డ. మీకు యూట్యూబ్లలో బాగా చూపిస్తారు ఏమని. ఏం లేదు, ఉప్పులో దీపం పెట్టండి, దీపంలో ఉప్పు పెట్టండి, ఉప్పులో రాయిలో అదే అండి మొబైల్కి ఎట్లా కుర్చీలో పెట్టాలి, పిల్లలకి ఎట్లా కుర్చీలో పెట్టాలి, మంది మీద నెత్తికి ఎట్లా చేయబెట్టాలి బాగా గారెలు బాగా నేర్చుకుంటున్నారు కూడా. మీరు ఈ యొక్క 100 సంవత్సరాలపై 80 వచ్చింది, 80 60 వచ్చింది, 60 40 వచ్చింది, 40 20 వచ్చింది. 20 ఏళ్ళ లోపు పిల్లలు కూడా కుండపోట్ల చేదొచ్చి పటాపట పొద్దులాంటి కరోనా వచ్చి నేర్పింది సుమా జాగ్రత్త, సుమా జాగ్రత్త, సుమా జాగ్రత్త అంటుందిరా. ఎవరైనా వింటున్నారా కూడా? ఎవ్వరు వింటలేరు కూడా. అందరు ఏమి కూడా మేము పెరగాలి, ఏ దండ చేయాలి, ఎట్లా పైకి రావాలి, ఎవరి మీద కాలు పెట్టాలి. మరి చక్రవర్తి మీద శ్రీ మహావిష్ణువు పాతాళాన్ని కోటి భూలోకం మీద ఒకటి, తన నెత్తి మీద ఒకటి పాతాళం పోయిండు. దేనికి ఆకాశం పెట్టి 3 కాలు, 3వ కాలు ఎక్కడ వచ్చిందో కథ బాగానే 3వ కాలు ఎక్కడ వచ్చింది? అయ్యే కాల తాత కాల కొడుకు కాల బిడ్డ కాల ఎవరి కాలు 3వ కాలు ఎక్కడ వచ్చింది? బలి చక్రవర్తి ఎవరైనా వామనాదేవునికి ఎక్కడ వచ్చింది? 3వ కాలు ఎక్కడ వచ్చింది? అత్తినారు కదా మీరు రుక్మిణి కథ చదివి కదా. 3వ కాలు ఎక్కడ వచ్చింది శ్రీ మహావిష్ణువుకి? 3వ కాలు ఎక్కడ వచ్చింది? 3 కాళ్ళు అనుకున్నాం మరి 3 కాళ్ళు ఎక్కడ వచ్చింది? 3వ కాలు ఎక్కడ వచ్చింది? ఎప్పుడు జరిగింది? కృతయుగంలోనా, త్రేతాయుగంలోనా, ద్వాపరయుగంలోనా, కలియుగంలోనా? సరే 3వ కాలు ఎప్పుడు వస్తుంది? కాలించినప్పుడు వస్తుంది. 60 ఏళ్ళకి ముఖాల నొప్పులు వచ్చినప్పుడు అంటే ఇక్కడ కాలు కట్టబడుతున్నట్టుగా అట్లాంటి కట్టే. కానీ ఏమన్నది? బలిచక్రవర్తిని పరీక్ష పెట్టింది ఏమని? బలిచక్రవర్తి రాక్షసుడు పుట్టినా కూడా ఏం దాన ధర్మాలు చేస్తున్నావురా? ఇలా కత్వరింట్లో పుట్టి నరసింహరావు కూడా బాగా దాన ధర్మాలు చేస్తుంది, బాగా ధర్మం దొరికింది. ఇద్దరికి కారాలు నిర్యాలు ఉంటున్నారా? మీకు అందరికి ఎట్లా బుద్ధి వస్తుందా? చూసిరాను. అందు గురించి తన ఈపు తన కనబడది. అందు గురించి చెప్పిన నోరు జాగ్రత్త, కళ్ళు జాగ్రత్త, చెవులు జాగ్రత్త. మళ్ళీ 1 అంటే 10 అంటే 10 అంటే 4 20 అంటే 20 అంటే 20 ఎంత అవుతుంది? 20 400 అయితే 400 నలుగురితో మంచుకున్నాను. అందుకని 20 పోతే నలుగురితో మంచుకుంటారు. దొందు అంటారుగా. ఈ గాలి ఆ గాలి 2 గాలి, ఈ గాలు ఆ గాలు 4 గాలులతో మంచుకుంటారన్నారు. ఈ 2 గాలులతో ఆ గాలులతో మంచుకుంటారన్నారు. అందుకని చెప్పేస్తారు. ఇప్పుడు ఏమంటున్నా? 3వ పాదం ఏడొస్తుంది. కంట కావడం అడిగితే 3వ పాదం. అందు గురించి బలిచక్రవర్తిని పరీక్షించబట్టడానికి శ్రీ మహావిష్ణుడు ఎట్లా బాధపడిగిండు? ఎవరిని అడిగిన ఇప్పుడు అప్పటికి ఎవరిని అడిగి కాదు. ఎవరిస్తారు అప్పు? అందరికి అప్పించేది ఎవరు?
ఆది పరాశక్తి, పైసలు ఇచ్చేది కుబేరుడు, అన్ని అవయవాలు ఇచ్చేది అమ్మవారి. అందుగురించి ఏ రోగం వచ్చినా ఎవరి మొక్కాలే? అమ్మవారిని మొక్కాలి. ఆదిశక్తి భక్తులు ఎవరు వెళ్ళిపోయి ఎంత కష్టం వచ్చినా మంత్రం నేనే, మంత్రం నేనే, యంత్రం నేనే, సర్వ యంత్రం నేనే. కూడా అందుగురించే నేను ఏమంటా కూడా మూడో కాలు ఎవరు అడిగిరు? నేను ఆదిశక్తి అడిగిన. అమ్మా ఆదిశక్తి స్వరూపిణి, ఆయన పరిశుద్ధ దర్శపోతున్నా విష్ణుమూర్తి. ఎవరు అజ్ఞానం నడుచుకుంటూ త్రిమూర్తులు? జగన్మాత ఆజ్ఞానుసారం అమలకన్నమ్మ బ్రహ్మల అఖిలాండ కోటి బ్రహ్మాండానికి అమలతాతుని భక్తానిక రాజాగ్ని, అగ్ని, ఈ అగ్ని, సర్వాగ్ని నేనే. ఇంట్లో పెట్టే అగ్ని కూడా నేనే, కాచాల గడ్డలు పెట్టే అగ్ని, సచ్చినాలు పెట్టే అగ్ని నేనే, వంట చేసే అగ్ని నేనే. ఇంకో అగ్ని మంచి సంసారాలు నిలబెడతారా? నిప్పు లేకుండానే అగ్గిప్పుల గిరకుండానే అమ్మ సంసారం పచ్చని సంసారం అగ్గి పెట్టింది అంటాం. అట్లాంటి అగ్ని కూడా నేనే. అంటే లక్కిని శక్తిని దగ్గర చేత నేను చూస్తాను. అందుగురించే ఆ జగన్మాతను కోరి భాగ్యం కూడా ఆ జగన్మాతను కోరి ఏ రకంగా అయితే ఈ యొక్క ఓర్ని పరిశీలించాలని బయట శ్రీమాత్మ బలి చక్రవర్తిని అన్ని దానాలు చేస్తున్నాం. నేను అడిగిన దాన్ని ఇస్తావా? భార్య కలిసిపోయింది. ఎవరో కాదయ్యా వచ్చింది. ఎవరయ్యా వచ్చింది? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు తెలియదా? ఎవరిలో బలి చక్రవర్తికి తెలుసు. అయితే రాక్షసుడు ఇంత పేరు సంపాదిస్తున్నావురా, మళ్ళీ నేను అడిగిన దానికి ఇస్తావా? భవాని కూడా భార్య దానం చేసింది. తల్లి తల్లేమో నా కొడుకు బ్రతకాలని తల్లిదానం చేసింది. భార్యనేమో నా భర్త బ్రతకాలని నేను ఈ పూజలు సేవ చేయలేదు. ఆదిశంకరాలు జరిగిన ఈ యొక్క ప్రాణ ప్రతిష్ఠలో 9వ పాలు 3 సార్లు జరిగింది. ఆ యొక్క మనం జరిగింది ఒకటి, అది శుభం. అది 3 సార్లు ప్రాణదానం జరిగింది. అట్లా జరిగింది. అందుగురించే ఆ యొక్క పరిక్రమలో ఈ యొక్క బలి చక్రవర్తిని పరిశీలించబోతే శ్రీ మహాత్ముడే వచ్చిండు. ఆయన కింద నేను నలిగిపోతే ఎంత నాకు ఈ యొక్క జన్మ జన్మల పుణ్యం లభిస్తుందని, ఎన్నో కోట్ల జన్మల పుణ్యం నాకు పాపం దొరికిపోతుంది. బలి చక్రవర్తి అయినా సరే ఏదైనా ఇస్తావా? కొట్టి ఎంతున్నాడు పరిశీలించడానికి ఎవరు? బలి చక్రవర్తి. బలి చక్ర పరిశీలించడానికి ఎవరు? వామన దేవుడు. ఎంతున్నాడు ఆయన? 3 అడుగులా 2 అడుగులా ఒక్కడుగా? 3 అడుగులు. 3 అడుగులు బాణ రూపంలో వచ్చిండు. వచ్చి అడిగిండు చెప్పులు పట్టుకొని, ఏమయ్యా నేను అడిగి తీసుకోమంటే ఏది అడిగినా ఇస్తాను. నీ సంతోషం, నీ రాజ్యం, గీతం అన్ని ఇస్తావా? ఇస్తా. ఏడైనా అది పెట్టుకు ఉన్నంత భూమి ఇప్పుడు పెట్టుకో. ఏదో పెట్టుకుంటే సరే అని భూమి ఆయన ఏ రాజ్యం నాలుగు అది అలబెట్టి ఒక ఆకాశం కూడబెట్టి ఇంకోటి తన నెత్తులు ఏడా లేదయ్యా జాగ్రత్త అయిపోతలేదు వాడు. నా నెత్తులో పెట్టుకోవాలి. నెత్తులు పెడితే పాతాళం దొరికింది. ఎందు గురించి పాతాళం దొరికింది? పాతాళం ఎందుకు వచ్చిండు? అరే నీ ఇంత మనపోయారా, ఇంత పాపం చేస్తున్నారా, నీకు పుట్టగట్టు లేకుండా పోతారా, ఇంత సంపాదించిన ఆంటోపై ఇంకో ఆని మంత్రాలు వేసి తంత్రాలు వేసి అండి ఎంత మనం కట్టుకుని పోతున్నారా, నీకు కనిపడలేదు, నీకు దీపం పెట్టుకోవడం దిక్కు లేకుండా పోతున్నారా అంటారు. నువ్వు చేసేది కానీ ఆయన పుణ్యం చేసిందా పాపం చేసిందా? ఎవరు అందరూ తన తాతలు చేసిన కర్మలను కడుక్కొని కడగడానికి వచ్చిన ఈ యొక్క బలి చక్రవర్తిని ఈ యొక్క లోపలికి పంపించిన వారు శ్రీరామకృష్ణ. కానీ పుణ్యమే ఆయన కీర్తి ఇప్పటికీ మార్పు అవుతుందా లేదా? పక్క ప్రాంతంలో కొడుకు పుణ్య బాగా కొడుకు రాక్షసుని కొడుకు. ఆయన ధర్మాన్ని పాటించుడు. ఆయన పేరు పోయిందా? మీరు ఏ కులము మతము ఏ కులం కోడు ఉన్నోడా లేనుడా గరిబోడా మాలనా మాదినా కట్టినా మండలా సాగర కాదు. మీరు చేసే ధర్మం మీద మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఆ రకంగా బలి చక్రవర్తి పేరు పొందిండు. ఈ రకంగా ఈ యొక్క అరుణాచలంలో మహాపుణ్యక్షేత్రం ఏర్పడింది. నేను లోపల ఎండిపోతున్నా, చెప్పలు రొట్టలు పడుతున్నాయి. నావి ఈ యొక్క కుర్మవతరం లేపుతున్నా, కుర్మవతరం లేపుతుంది. పద్మ చౌలు నెత్తి గిత్తి కొప్పు ఉప్పు నా ముక్కుదుడు ముక్కందముడు నా కొమ్ముదుడు కొమ్మందముడు నా నడుముదుడు నడుమందముడు శక్తి ఇంత లేదని చెప్పిన పొంద వచ్చే ఆపణమైంది. ఆంజనేయ స్వామి అక్కడ ఎప్పుడు పాతాలపై ఊరు బొడ్రాయిపురాలు మొదలుపెట్టి నేను బొడ్రాయిపురం మొదలుపెట్టా ఊరులో బొడ్రాయిపురం కన్నాకి మొదలు కానీ సొంత పూజలు ఎక్కువ చేస్తున్నారు. ఆపాదాల పూజలు ఎక్కువ చేస్తున్నారు. వీడ లోపల వీడి వరకు కప్ప పెట్టని అక్కా కూసవే అక్కా చెల్లె ఇంత కప్ప నాటకాలు ఆడుతున్నారు. అందరూ కప్ప నాటకాలతో పూజలు సేవ అన్ని చేస్తున్నారు. మరి ఏ గుడిలో గురున్నా రోజు 5 నామ స్మరణ, హరినామ స్మరణ, లలితా త్రిపుర సుందరి సీమ, ఆ తల్లి సీమలు యాక్టివ్లన్నీ అట్లా కాదుగా. మీరు నామస్మరణ చేయండి. మీరు ఆపాదాల పూజలు చేసే అవసరం లేదు. ఇప్పుడు నా కొడుకు ప్రచారం చేసి ఇప్పుడంతా పప్పు గోపులు కట్టాలని ఏం లేదు.
వచ్చిన వాళ్ళు పసుపుకోవడం కాదు, అయిన కాదు, కామలే కాదు. మన గురించే దేవుడు ఏమన్నాడు కూడా, పెద్ద మనుషులు ఏమన్నారు, నలుగురితో సచ్చినాడు, నలుగురితో మంచిగా ఉండు, శుభకాలానికి 5 మందితో ఉంటాయి, ఇప్పుడు 5 మంది ఉంటాయి కానీ దాదాపు పసుపు 5 మంది విడిగే పడి వస్తే అయిపోయి శుభకార్యం అయిపోతుంది. అందుగురించి ఏమంటారు కూడా, ఈ యొక్క పసుపు కొమ్ములు ధరించిన బాగులు పెట్టుకుండా ప్రతి అమాసం ఆడాడుతున్నాను, బాగులు పెట్టుకొని కూడా ఊరోళ్ళు బాగా ఉంది, ఇంటోళ్ళు లావణ్య అందరూ ఈ లావణ్య బిడ్డే కూడలు అందరూ బాగా అమాసమాసకో రూపం ఎత్తుతున్నాను. ఇక పసుపు కొమ్మలతో ఆరాధన చేసిన ఎదుగుతుంది. పసుపు కొమ్మలు అంటే నిండా ఇలా ఎంతమంది ఇలా ఆ గాజులు రాలిపోయేది ఉన్నాయి కూడా, ఎంతమంది ఉండలేదు కూడా, మోడున్నప్పుడు ఉండవు పుస్తకాలు ఇలా పొట్టు జరుగుతూ గాజులు తీస్తూ మెట్టలు తీస్తూ పుస్తకం తీసి ఆడబెట్టి రెండకుండా వింత కళ్యాణం పద్ధతిలో ఒక ఆమె మూడో దర్శనం కూడా పసుపు పెట్టుకోవచ్చు, కుంకుమ పెట్టుకోవచ్చు, అన్ని పెట్టుకోవచ్చు కూడా పెట్టుకోవచ్చు. ఒక ఆమె దిగుతుందా ఆ అట్టట్లయితే మూడు దర్శపోగానే వచ్చినాయా పసుపు కుంకుమ మెట్టలు తీసేయాలి, పుస్తలు తీసేయాలి, అన్నీ వేసుకోవచ్చు. గాజులు కూడా అమ్మా దేని గురించి అన్నారు. ఇప్పుడు ఎవరు స్త్రీలే అన్నకుండా లేకున్నారు కూడా, వాళ్ళకి ఎందుకున్నారు అందాధికారంగా ఉండాలి. పరస్త్రీ వ్యామోహంలో పరపురుషుల వ్యామోహంలో చదువుతుంది. ఇట్లా దూల ఆలు అడుగుతుంది. విజయవాడ కనుక గోవింద గోవింద ఎదుగుదల గోవింద గోవింద ఏ గుళ్ళ కాలకు ముసుకెళ్తారా అంటే చాతాన్యాత్ర పోయింది కూడా. అక్కడ ఉత్తర నరేంద్ర మోదీ రోడ్లు విశాలం కావాలి, అందరికీ పూజలు జరగాలి, అయోధ్యలో దొంగ సమములు రావాలి, ఉన్న డబ్బులను కాజాలి, ఇండియాని గోమాలు చేయాలి, సతసాయి బాబు సంపాదించాలి, 10 రూములంతా బంగారం జమ చేయాలి, మంది పాలు చేయాలి. జరుగుతున్నాయా నిజంగా? బిడ్డ లోపల నాకు ఆత్మతం లేదు కూడా. మీరు అందరూ గురించి నీ గుడికి వస్తే రావాలి, మీరు అందరూ అన్నించి పెట్టి రావాలి. ఆడనే కాలు చెప్పులు ఇచ్చినట్టు చెప్పులు చిత్తం శివుని మీద భక్తి చెప్పుల మీద ఉందంట, చిత్తముడు శివరాజు కూడా భక్తులు చెప్పుల మీద ఉందంట. అట్లా లోకం అంతా ఇట్లా కూడా పైసలు కావాలి అందరికీ. పైసలతో రాకుని మీరు ఉట్టి చేతులతో రండి అడిగేకి ఇట్లా రావాలి. ఉట్టి చేతులతో రండి. ఈ యొక్క ఆత్మను ఎట్లా పెట్టుకోవాలి? నిస్వార్థమైన ఈ యొక్క దేహం గొప్పది కాదు, ఈ దేహము నీది కాదు, ఇది కాస్తే పంచభూతాల్లో బసమై కంటికి కూడా కలవనటువంటి దేహం ఇది. ఎట్లా ఆత్మకు చావులేదు కూడా పరమాత్మ రూపంతో సూక్ష్మమైన నామముతో సూక్ష్మ జ్ఞానముతో సూక్ష్మ రూపంతో రండి కూడా. అమ్మా నువ్వు అందిస్తే అందిస్తావు, మీ దగ్గర ఏది లేదు, ఏమిస్తావు భవాని మాకు అందిస్తే అయిపోతుందా? ఏది కాదు, నేను అట్లిస్తే ఏదేయను, నేను నేను ఇస్తున్నా అంటే దీంతో చెప్పలు కోరికలేంటి నాకు కూడా ఇస్తేనే పెళ్లి ఇచ్చి లోపలికి వేస్తాను. ధనకరక రాబోతుంది ఇప్పుడు తీసుకుంటే మొత్తం పని ఇచ్చేస్తా, హరాన్ని ఇస్తా, పని తీసుకుంటా, 2 పనులు చేస్తాను. ఇప్పుడు అదే ఎండాకాలం వానాకాలం వర్షం ఎట్లయితున్నాయి, ఎట్లా ఉండపోతే వర్షం పడుతుంది, చైనా అంతా కొట్టుకోబోతుంది, అక్కడ కొట్టుకోబోతుంది, ఇక్కడ కొడుతుంది, దుబాయ్ కొట్టుకోబోతుంది, అన్ని ఒక్కసారి కుంభవృష్టి వానలు పడితే మళ్ళీ 8 రోజుల కదా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రాబోయే కానీ నేను నా కొడుకుతో గుళ్ళలు చేస్తున్నా. ఇంత కళ్యాణం పచ్చదూరం అన్నాడు. ఏ గుళ్ళల్లో ఆడబడాలి కూడా ఎవరు ఆయం ఈయం పేరు కూడా ఎవరు వచ్చిన పైసల గురించి ఎక్కడ అయితే పెద్దల గురించి అయితే అవుతున్నాయి. ఇలా కొడుకున్నా ఇప్పుడు ఈ చుట్టూ చాలా మంది పథకం ఇస్తే 1,000 కూడా పథకాలు వస్తాయి. నాకు అవసరం లేదు. భవానీ బాగా జరుగుతుంది. మీ నోటి పుణ్యాన గోల్మాల్ ఎవరైతే అంటారో మీ దగ్గర అంతా సగం భవానీకి దారేస్తా శ్రీమదాల ఇంటికి. ఎప్పుడు కానీ తెలియని ఇచ్చిన మాట్లాడరు. వాళ్ళు ఏం కష్టపడుతున్నారు, ఇంటిలో ఏం కష్టపడుతున్నారు, ఇలా అక్కజల్లు ఏం కష్టపడరు, ఇలా పిల్లలు ఏం కష్టపడుతున్నారు అందరిపోరు. తెలియని మాట్లాడవచ్చు. అందుగురించే చెడు మనకు, చెడు వీరకు, చెడు మనకు మన కంటికి కలవడాన్ని మాట్లాడవద్దు. కంటికి కనిపించినా మనం నోటికి చెవులకు కనిపించినా అనొద్దు నోటుతో. అందుగురించి నీకు నీకు ఎవరు కూర్చున్నా నీ గురించి ఆమె పిల్ల కప్పులకు మాట్లాడడం టైం దొరికిందా దైవ ప్రార్థన చేయి, మంచి కార్యక్రమం చేయి, మంచి చేయి కూడా అందరికీ శుభం శుభం శుభం. నేను చెప్పేది బాగా అర్థమవుతుంది కదా. వరాహి మాత పూజలు సైన్యాధ్యక్షురాలు, ఒక ఇంటికి మొగలికి సైన్యాధ్యక్షురాలు ఎవరు? పెళ్ళానికి సైన్యాధ్యక్షురాలు మొగలు. గుర్తుపెట్టుకుంటా. ఇంటికి కొడుకు కోడలు, ఇట్లా అందరికీ ఎవరో చేసి ఇష్టం ఉంది. కానీ ఆడవాళ్ళందరూ బయట ఎప్పుడైతే ఆ ఆడది గాడిదైందో సృష్టి మొత్తం వినాశనం జరిగినట్టు. నిన్నమో నాకు కాములా ఇచ్చింది. ఆ లోపల మంచోడేమో సంసారం రచ్చెక్కిందంట. మంచోడికేమో దుర్పడానికి ఏమైతే అది గాడిద, అది కంచర గాడిది దుర్పిటేమో ఆలోచించింది కూడా
పంచే ముందు భర్తకు తల పంచుతున్నాడు. దేని గురించి చదువుతున్నాడు? సత్యదాకా సావురి సత్త భూమి మీద భారమణ తగ్గుతుంది. ఒకరితో సాగు అట్లాంటి సనాతన ధర్మంగా ఇద్దరితో సతీ సహకారం. పంచపాండవుల తల్లి చచ్చిపోతే ఎవరు కూడా కుంతిదేవి ఇంకో అంటారు మాదిరి తన భర్తతో పాటు కానుకొని ఏది కూడా కాల్చేసాం. సతీ సహకారం అంటారు, కన్యాశుల్కం అన్నారు. ఇవన్నీ కూడా వచ్చేవి. కానీ మనుషులైతే మాత్రం రాలేదు. అందు గురించి అప్పుడు ఆడది ముందు బాగా పెట్టుకోండా. భర్త చనిపోతే ఆడది ఎంత వికారంగా ఉండాలి. అయ్యో మేము చొక్కప్పుడు మొదలంటే అక్కడ చేయబడి కూర్చొని ఇట్లా అవునా కదా? నిజం చెప్పుని ఇవాళ మనం ఒక అమ్మ చేస్తుంది అల్లుని బిడ్డ చేస్తుంది. నా తల్లి నా మొగంతో సంసారం చేస్తుంది. దొంగ ఉండదు. అల్లుడు అంటాడు నువ్వు వెళ్ళిపోయాలని ఇద్దరు వచ్చి కొట్టి బిడ్డ వెళ్ళిపోతుంది. అట్లాంటి సనాతన ధర్మం ఏమి వెళ్తుందా ఎట్లా కుదరదు నేను ఇందుకు భర్త చచ్చిపోతే జుట్టు కొప్పేసుకోవాలి, ఇంత కాట పెట్టుకోవాలి, కింద రైతు మీద మంచుతాడు, మంచి రైతు మీద దొరకదు. అది ధర్మం. కుస్తాపై తిక్కుతానికి ఇప్పుడు కాదు. నువ్వు మంచిదానివే, అవసరం చెడ్డోడు. గుర్తుపెట్టుకోబడా. ఇయ్య రేపు అవి జరుగుతున్నాయి, రేపు జరుగుతాయి. మీకు సిక్కులు వచ్చి ఉంటారు ఆడవాళ్ళకు. ముందు ఆడవాళ్ళకి సిక్కు లజ్జ ఉంటారు కూడా. వేసుకునే బట్టలు ఇవ్వడానికి అమ్మాయిల బుద్ధి ఆడవాళ్ళ గాడుతున్నా కూడా కంచర కాడుతున్నా. ఈ యూట్యూబ్లో పెట్టినా ఒక్క ఆర్థిక గాడి ఒక తల్లిదండ్రుల బుద్ధి జ్ఞానం లేదంట. ఒక్క ఆర్థిక మాకు ఫ్రీడమ్ కావాలండి. గవర్నమెంట్ ఇంతలేదు పోలీసులు నీకు గౌరవం నీకు నువ్వు శుద్ధి చేసుకో. ఆడదంటే నీకు కష్టం లాంటిది. ఒక కష్టం పెట్టి పూజ చేసుకున్నా ఇంకా బట్టలు గిరికి వేసుకొని చూసో పోవడు కాకుండా చెడిపోతుంది. ఒక కట్టే తిప్పాలి. ఎందుకన్నారు పురాణం అంటే ఎంత జాగ్రత్త తీసుకొని ఎంత జాగ్రత్త కష్టపడి పూజిస్తారు. ఒక పుణ్యస్త్రీని పూజిస్తారు. ఆ పుణ్యస్త్రీ ఎంత కాపాడుతారు? తల్లి పెళ్లి కాగానే బిడ్డ భర్త పెళ్లి కాక ముందు తల్లిదండ్రులు కాపాడుతారు. ఆడపిల్లలు తల్లిదండ్రుల తర్వాత భార్య అత్తమామ కాపాడుతారు. తర్వాత ఇంకో కాపాడుతుంటా కొడుకులు కాపాడుతారు. తల్లి వయసుకున్నప్పుడు ఒకప్పుడు 20 ఏళ్ళ కొడుకు వచ్చి తల్లి ఎక్కడ పోతుంటే తల్లి కొడుకు బట్టలు ఎక్కించుకొని పోతాడు. అలాంటి నుండి ఉంది, ఈనాడు కాదు. ఈరోజు చంద్రగారు ఫ్రీడమ్ లేదండి, మేము ఇట్లా ఇస్తామండి, ఇట్లా గంట లెక్క ఇస్తామని ఆ పడుకోలు చూసి నీ పడుకోలు అన్ని పడుకోలు చూస్తారు. మీరు తెలియదుగా 10 మంది నిలబడుతున్నా ఇంట్లో సొంత యూట్యూబ్ లో ఇట్లా లైక్ చేయండి, యూట్యూబ్ లో ఉంటాయి ఇట్లా చేయండి. కందరగా మోడు ఉన్న కందరగాడు కూడా మొగలు తక్కువైంది, ఆడలు ఎక్కువైంది. ఆడలు ఎప్పుడైతే గాలి అవుతుందో సృష్టి వినాశనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మీరు అవి ఏంటో 100కి 1 కోటికో విడాకులు అవుతుండే, 100కి 1 కోటికో ఒక కామెంట్స్ పెట్టిపోయిందని ఇప్పుడు రోజుకోవాలి. తల్లి పిల్లలు పుస్తకాలకు పడైపోతుంది. తండ్రికి బాగా జాగ్రత్త లేదు, కొడుకు బాధ్యత లేదు, తల్లి ఎవరు బాధ్యత పిల్లలకి పెట్టిపోతుంది. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అక్కడ ఆ పశువులు నంది కండి నుండి ఆ ఎవరైనా తీసుకొని నేర్చుకొని ఆలోచించా. అది బిడ్డకు రాగానే నేను అమ్మవారు తెచ్చుకుందమ్మా, నేనేమో కోటి రూపాయలు ఇచ్చిన గుడికి నాకు పాపం నిలబడుతున్నాను. కాపాడదు. మీకు ఎవరు చెప్తున్నాడు ఏ పంతులు మందులు వచ్చేకంటే రాడానికి ఆడపడ బాబు అబ్బా అమ్మ దీనికి ఆయుష్మాన్ బాబా మంచిగా ఉంటూ బిడ్డ సల్లగుండు 2 కోట్లు లోపల కొట్టు నువ్వు ఏదైనా పని కావాలంటు. అయినా మీరు కూడా మంచిగా ఏది నిజాయితీ చెప్తే ఇంకోనేమో నట్టేయడం వచ్చారు. చెడ్డ బిడ్డలకు నీకు అది బట్టి ఇది బట్టి అంటే 10,000 ఇవ్వాలి. నీకేం కాలం పోయకుండా ఒక్కవై నీళ్ళ హాస్పిటల్ అంటే 10,000 పెట్టేస్తానే భవానికి 100 రూపాయలు లక్ష భవానికి మెడికల్ ఖర్చు భవానికి గోళీ వేసుకుని మెడికల్ రాత్రి పగలు అమ్మవారి 20 వేసుకొని 24 గంటలు మోసుకుడు భవాని బట్టి తిండేది ఒక్కరన్నా ఆలోచించారా? భవాని 10,000 పెట్టుకో ధర్మానికి 10 రూపాయలు దాచిపెట్టి ధర్మ కార్యక్రమం చేయాలి. సినిమా వారికి వస్తాయి, మెడికల్ మటన్ తిరిగి వస్తాయి, మంచి వారికి 10 లక్షల రూపాయలు వస్తాయి. పడేది అమ్మవారికి మా కడుపు ఉంటున్నామా మొన్న బొమ్మని ఇంత చీర చేస్తాము అని ఒక పిల్లకి సరిపోతుంది. మోడీ చెప్తున్నా సిగ్గులా అప్పుడు చీరలు పెట్టకండి. దేవునికి పెట్టింది నీకు రిటర్న్ వస్తుంది. గుర్తుపెట్టు కూడా నువ్వు ఏ రకంగా అయితే సమర్పిస్తున్నావు భాగం అనేది ఇది యూట్యూబ్లో పెట్టినా నువ్వు ఏ రకంగా అయితే దైవానికి సమర్పిస్తున్నావో ఆ రకంగా ఎదిటోళ్ళకు నువ్వు ఎట్లయితే సేవ ఇచ్చినావు ఆ రకంగా సేవ అవుతుంది. మంచి చేస్తే మంచి అవుతుంది, చెడు చేసి అవుతుంది. భగవంతుడు మీరు ఎత్తే ఇంటి పడిపోయారు. ఇప్పుడు మైసమ్మల కోసం సేవ కావాలి పోయేది ఒక 500 చీర జాకెట్ పట్టలు పెట్టి ఒక పెట్టి మరింత
కోసం మంది పైకి రావాలి. లేకపోతే ఎప్పుడు నేనైతే మీరు ఉన్న అడగలేక మైత్రి గారు ఎన్నికలు తీసుకున్నాము 1,00,000 రూపాయలు కట్టాడు గుడికొద్ద భవని నేనట్టయితే అంతేనా మీరు కష్టాలు మంచి మార్గాలు ఖర్చు పెట్టండి, చెడు మార్గాలు చెడు. ఆడపిల్లలను బయటికి వెళ్ళండి, ఎప్పుడు ఆడపిల్లలను సుమారు జాగ్రత్త, మోపిల్లలు కూడా జాగ్రత్త లేక సెల్ ఫోన్ చూసుకుంటా జగన్ లేక అక్కడికి వెళ్ళి మా కొడుకు ఫారంలో ఉన్నాడండి, 12 మంది అప్పుడు తిరుగుతాడండి, పిల్లలు పెళ్లి చేసుకుంటాడండి, ముగ్గురికి అంటాడండి, ముగ్గురికి అంటి వాళ్ళకి డైవర్స్ ఇస్తాడండి, ఇంకొక వచ్చి ఇంకో పెళ్లి చేసుకుంటే మా పేరు నిలబడతాడండి. అసలు కార్డులు ఉండేందుకే పుట్టలోని చదువు పుట్టరాకి కదా విజయరాము సదాభిరామ విజయరావు ఏమన్నాడు అందుగురించి బాగా వ్రతం ఎందుకు చేస్తున్నా ఇవి చెప్పడానికే చెప్తున్నాం. రోజు మా బాపలోనే చెప్పు ఓం ఓం గురేమ ఓం నమః ఓం ఆపుద ముఖ్యం కాదు, మీలో మార్పు రావాలి. లేకపోతే సనాతన ధర్మం కొట్టపోతుందిగా. పక్కోడి ఇంటి పక్కోడి 2 పక్కలు ఉన్నారు, ఎవరో ఉన్నారు ముస్లింలు బాగా కూడా ముస్లింలు ఒక్కరై నేను అందరినీ కూడా ముస్లిం మత గురువు వచ్చి చెప్పిండే ఒక గురువు చెప్పినారే మనం అందరం ఈ రోజు బాగా మసీదులో ఉన్నాం, వాగ్దానం చేసి అందరు వేసేయాలని వేసేస్తాం, తీసేస్తారు. మీరేంటే ఆటస్తా ఆడతామని నా పిల్లలు ఏం చేయాలి మనం ఏం చేయాలి? క్రిస్టియన్ చెప్తారు ఏ పై మాట మార్పిడి చేయి, కానీ నేను చేయమంటలేదు. మీరు మనతో పాటు కొంచెం 10 మందికి మంచి చేయమంటున్నా బిడ్డ. ఆడపిల్లలు జాగ్రత్త బిడ్డ. ముందు మీరు ఆడపిల్లలు చేసే సనాతన సృష్టి అంతా వినాశనం అయిపోతుంది. ఇలా ఎంత ఎట్లా పడుతుందా? ఇప్పటి వరకు పంటలు వేయాలి. ఎప్పుడు వేయాలి? రోహిణి కాలంలో పంట వేయాలి. ఇక్కడ రోహిణివాయి ఆవాయి 3 15 40 రోజుల కాలం ఇది కూడా పోయిందిగా. ఆశ్రమం చెప్తుంటే 2 నెలల కాలం పోయినట్టు. అధిక మాసం రాగా అధిక చేస్తా నిజ చేస్తా ఆశ్రమం 2 నెలలు వాయి కాలం. అందుగురించి కూడా ఇప్పుడు ఎండాకాలం వానాకాలం చలికాలం రోజు ఉపరిస్తాం ఫ్యాన్ వేసుకొని ఈ దినంలో ఫ్యాన్ వేసుకుందా వేసుకోండి. అందుగురించి నేను ఏమంటే కూడా ఇలా కొమ్మలు లేక పొగ పెట్టినట్టు సముద్రాలను పొందుతున్నాయి, విమానాలను మునిగిపోతాయి, చాలా యాత్రలన్నీ మునిగిపోతాయి. ఇప్పుడు మనం అడుగుతారు అయ్యో నేను ఇవాళ ఒక సుఖమైన వచ్చాడు సుఖ తిరుపతి పేరు తప్ప అయ్యో నేను అన్ని యాత్రలు తింటాను కంపు మొక్కపడు ఎన్నం కంపు ఆడ కంపు అన్ని యాత్రలు చేస్తాను. బిడ్డ లోపలి వీడికి ఎదుటలు తెలుసుకోరా నువ్వు ఎదురు అక్కరు అవ్వాలి తెలియదా బాగుని పిచ్చోడా దేశంలో ఎంతమంది చూస్తుండు. మడల షాప్ అవుతున్నప్పుడే అందరి గుణాలు అందరికి అన్ని చూసుకొచ్చాడు, అన్ని గురించి కటకట గిట అన్ని చూపించుకొచ్చిన ఎక్కేసా. అయ్యో మేము వాడికి ఏడిపోదామనుకున్నాడు ఓ నవీను 5 రోజులు కలిపిపోయింది. ఏది అమర్నాథ్ యాత్ర పెద్ద ఫోజు. అమర్నాథ్ యాత్ర 5 రోజుల్లో శివలింగం. 2 రోజులకు ఉంటుంది శివలింగం. అమర్నాథ్ యాత్ర 2 రోజులు ఉండాలి. నిజంగా 45 డేస్ ఉండాలి. నేను చేస్తాను 45 డేస్. చైత్ర అమావాస్య నుండి వైశాఖ పౌర్ణమి వరకు చేస్తాను. అట్లా 45 డేస్ ఉండాలి. కానీ కాపాడుతుంది ఎట్లా పోతుంది ధనోదం నాకు వచ్చింది దర్శనం గుర్తుపెట్టుకుంటున్నా. కాశీ పోయినా ఒకటి వదిలిపెట్టాలి. మేము సామి వంకాయ మర్చిపోతామా తినేది, చికెన్ మర్చిపోతామా, మటన్ అది తినమ్మా నీ ఇంట్లో ఏమన్నా మంది మీద శుద్ధులు చెప్పడం మర్చిపో, మందికి మేలు చేయడం వేసుకో, మంచి మంది వేసుకో, అవి పెట్టాలి. స్వామి నేను మొన్న పోయినప్పుడు వంకాయ పెట్టినా ఎప్పుడు తినద్దుగా తిరుగుతాము. చాలా పుణ్యాపురాలు వంకాయ తినప్పుడు బతకలేదు తినప్పుడే ఎవరు తినడిగా గల అని మొక్కేది. కాశీకి పోయి చేత పాపం కొంచెం పెట్టుకొని గంగల ముందు ఏం పుణ్యం అన్నారు పెద్దలు. ఏం పుణ్యం అంటే ఏం చేయాలంటే నేను ఇప్పుడు సంతే ఎవరికి చదివేయాలి అని ఆ వాగ్దానం చేసేవాళ్ళు. కాశీ పోతే కాదు వంకాయ మర్చిపోయినా బాబా ఏం కాదు. అయ్యో మా ఇంట్లో వ్రతం చేసాము, మా కోడలికి అలా రక్షణ ఏం కట్టుకోవాలి. మళ్ళీ ఎవరు కట్టుకోవాలి? కోడలు కట్టుకోవాలా అత్త కట్టుకోవాలి? ఎవరు కట్టుకోవాలి? అత్త కట్టుకోవాలి. ఇక ముసలి కట్టదే కోడలు కట్టాలి, అత్త గుర్తు ఉండాలి. అత్త కాగానే అత్త పెద్దరికని కోడలు తారపోయాలి. నా కోడలు చెల్లగా కొడుకు వాళ్ళ చెల్ల పిల్లలు చెల్ల ఉండాలి. కొడుకు కోడలు బాధ్యత పెంచాలి. ఇవి ఇంకా నేను ముసలిగా వచ్చానమ్మా, నేను ముసలిగా వచ్చానమ్మా, ఇక వచ్చానమ్మా కరుణ వచ్చాడు. వాడు ఇంకా కొడుకు తాటాలు పెడతాడు. మళ్ళీ 5 లాక్స్ దగ్గర కొడుకులు బిడ్డ ఆ తాటాలు నువ్వు ముసలి నువ్వు వచ్చేదాకా ఇంటి కూడా కూలిపోతాయి. ఇంకా ఇంకా బుర్ర చేసుకుంటా మనం ఉండగానే మన పిల్లలు ఉండాలి. మనం ఉండగా ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నారు పెద్దలు. బాగా గుర్తుపెట్టుకున్నా ఆత్మ మీద కాదు. నేను ఇక చూస్తా
నీవు కొడుకులు పెళ్ళిళ్ళైనా ఆ బిడ్డలు సస్త దాకుంటాడు మనమడ ఉంటే మెడబట్టు నువ్వు కూడా ఈ ఆస్తి తీసుకొని తిరుగుతారు సంపాదన సస్తారు నేను పోయి గుడిగోపురం మంచిగా చేస్తా పుణ్యం చేస్తున్నా నేను నచ్చినాడు ఏ జన్మలో ఏం పుణ్యం చేస్తున్నావు పాపం చేస్తున్నావు 10 మందికి ముందే తాను తీసుకున్నా మంచిగా చేసుకున్నా వెళ్ళిపోవాలి ఇక నేను పుణ్యమారా మా మమ్మరా పెళ్ళి అవుతుందమ్మా పుణ్యమారా ఇంకా 95 రోజులు ఇంకా 90 వస్తేవాడు ఇంకా 100 ఏళ్ళు దేవుడు దీంట్లో మనమయ్యా ఏమి ఇచ్చిందమ్మా అది శక్తి ఉంటే ఓ బలమని మనమడే ఎక్కువమ్మా నీకు ఎక్కడమ్మా ఏం వస్తావు ఎక్క అట్లా లోకం ఏమంటారు లోకం గదిగది ఎవరికి ప్రారంభ కర్మలు తెలివాయి మీద అట్లా ఒకరిని బాధ పెట్టదు కూడా ఎవరి కర్మలో ఏమేమిందో వారు అనుభవించక తప్పది భూమిలో పుట్టిందే అందుగురించే నేను సైన్యాధ్యక్షురాలుగా ఈ యొక్క ఆషాఢ మాసంలో అందుగురించే సైన్యాధ్యక్షుడు చేస్తే ఏమైతుంది రక్తధార జరుగుతుంది ఆ యొక్క రక్తధార ఈ యొక్క ఆషాఢ మాసంలో వేస్తారు మీరు అందరూ యాదలు వస్తారు అట్లా యాదుగా ఇట్లా కొట్టేటువంటి ఇంటికి మీరు బోనం పెట్టుకోపోయేటప్పుడు పోషమ్మ కూడా నిండు బోనం పెట్టి మంచిగా జ్ఞాపకం అనేది ఇంటిగా కుంకుమ శాఖలు పెట్టి ఇంత కుంకుమలు అలంకరించి బోనాన్ని వేసుకుని దగ్గర ఇట్లా తాండవించుకుంటూ ఎల్లమ్మ మైసమ్మ పోషమ్మ ఈ యొక్క నా భూతమని నా బిడ్డలు కొడుకు అందరూ వస్తారు కూడా ఆ రోజు గ్రామానికి అందరు భూతలు వచ్చి చూస్తారు కూడా ఆ రోజు అన్ని గొడ్రాయి కలుసుకుంటుంది కానీ గొడ్రాయి లేరు ఆడది కదిన వీడు అసలు లేదు మొత్తమే జరుగుతుంది అంతేకాదు మొత్తమే జరుగుతుంది పూర్ణ అంటే గుడిని తింటారు పూర్ణ చిన్నాడు తింటారు పూర్ణ మింగేస్తారు ఇంకా పెద్ద మనుషులు అట్లా అందుకు కూడా సరే నేను ఒక్కరిని ఏమంటాను ఇంకా నేనైతే దాని మీద గుర్తొస్తాను మీ ఇంటికి దాని నాకంత పొలం లేదు మీకంటే ఇల్లు ఉన్నాయి గోపురాలు మీకంటే మొగలు ఉన్నారు పిల్లలు సంతానం ఉన్నాయేమో నాకేముంది నేను ఇంత బైరాగి కాస్తల గదలు పెరిగిన ఆదిశక్తి నేను చచ్చిపోయిన వాళ్ళు దగ్గర పెట్టుకుంటాను నేను నా మొగడు కర్రగా ఉంటుంది కాకిలే రారా నేను ఓడు నీ కొడుకులు బిడ్డలు సంపాదించినంత బతకని కూడా నేను నూసిపోతారా అప్పుడు ఏడుగురా తీసుకొని వదిలేసుకొని వాడికి తినబెట్టి ఆ నాపం షాకి పెట్టి కర్మ అనుభవించి మళ్ళీ వేరే జిల్లా చేస్తాం అట్లా చేస్తాను మీద ఆశ పెట్టుకోవాలి బంగారం మీద ఆశ ఆస్తుల మీద ఆశ బట్టల మీద ఆశ పిల్లల మీద కూడా ఎక్కువ ఆశ పెట్టదు ఎవరి మీద ఆశ పెట్టదు కర్త కర్మ క్రియ దేవుని మీద భాగం వేయాలి చేసుకోవడం చేసుకున్నాము చెప్తే దయా ఆగి ఇంకొక వినాకవి అనుకోండి కొంచెం కార్యక్రమాలు వేయండి సైన్యాధ్యక్షురాలుగా రక్తధార పోతుంది ఒక విద్యార్థి ఆచారంలో నిండు ముందే శాఖ పెట్టాలి ఏటలు పోసుకుంటారు పోయేదంటే తినరు మీరు ఏం చేస్తారు మైసండి రాత్రి మైసమ్మ యాదకి వస్తుంది అరే ఒక 2 ఆటలు కోసిన దావత్ చేయాలంటే పొద్దుగానే అక్క బాగు చేస్తారు ఊళ్ళో చెప్తారు దోస్తాను కట్టుకుని బండి కట్టుకుని అదే కొట్టకు వచ్చి ఒక ఖర్చు పెట్టుకుని పోయి 2 రూపాయలు ఖర్చు పెట్టి కిరాయి పెట్టుకుని పోయి అలా నూటని పరీక్షలు చేయడం అన్ని మంచిగా ఏంటంటే ఆయన నాకు డ్యూటీ లేదు కాదు అలా మటన్ తాగుతుంటే ఏంటనే మాతో సరిపోవాలి నాకు అన్ని యాక్టింగ్ వస్తాయి ఎరక గిరికి అన్నీ వస్తాయి నేను వెళ్తాను కాదు ఆ యొక్క ఈ యొక్క అన్నీ వెళ్తాను ఎలాగైతే కాదే మాతో సరిపోవాలి పెట్టకాలని ఓడలేదు మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు మా ఇంటికి వస్తే మీ ఇంటికి వస్తే ఏం చేస్తావు మా ఇంటికి వస్తే ఏం చేస్తావు మీ ఇంటికి వస్తే ఏం పెడతావు నేనైతే ఏం పెడతాను నా దగ్గర ఏం నేనంటే భూమిని పెట్టండి వెళ్ళిపోతుంది అందుగురించే ఎప్పుడు గుర్తుపెట్టుకోడా అతిథి దేవో భవ మన సనాతన ధర్మం ఏమన్నది అతిథి దేవో భవ అన్నారు ఒక్కరు ఇప్పుడు దీన్ని వచ్చింది ఇప్పుడు మా ఇంటికి అమ్మ రాక కాలు పెట్టుకో కూర్చో నీళ్ళు తాగు చాయ్ తాగు అన్నం తినేటంతో అన్నం పెట్టాలి కారం ఉందని ఉప్పున్నాను ఇవి తినొస్తుంది వచ్చినాక మళ్ళీ ఏమన్నాడు ఏం కలుస్తుంది అది నాకు మా ఆడికి కట్టుకొని వెళ్ళి మరొద్దు అమ్మో ఆ ఇంటికి పోయింది పక్కన చేసి పక్కన పోతే ఎంత మంచోళ్ళమ్మా ఆ ఇంటికి పోయినా గంజో కట్టుకొని పెట్టి పంపించారు చాలా మర్యాద అది మర్యాద ఇచ్చుకుంటున్నామ్మా పుచ్చుకుంటా ఈ ఎక్కడ మేము పెట్టినట్టు ఒక్కరు పెట్టనే పెట్టాం నేను దావు తింటడం అది కాదు ఎదుర్కోవాలని కించపరిచినట్టు మాట్లాడదు మా పాపం ఏమనాలే అతిథి దేవో భవ భిక్షాందే అని వచ్చిన కూడా పెట్టాలి లేకపోతే ఒక అప్పు తెచ్చి పెట్టకపోయి నేను చెప్పే పద్ధతి అది ఎందుకంటే కలియుగంలో చాలా కష్టం ఉంది బిడ్డ రాబోయే రోజుల్లో మీకు తప్పుడు ఇక్కడ మేము కూడా కొనుక్కోవాలి ఎందుకంటే మీరు చాలా పుణ్యం చేస్తున్నారు రేడియేషన్ ఏం చేస్తారు పాలసీలు ఏం చేస్తారు హిమాలయం రోడ్స్ మరి అన్ని పుణ్యం పోవాలి కదా మనం చేస్తున్నాం మీరు చాలా మంచి చేసుకుంటారు రాత్రి పడడంలో పడవచ్చు మూడో ఫోన్ చూసుకొని ఆడతారు పిల్లలు రేపు కుడతాయి
కలిసి చేసుకోవద్దు, మూడు పిల్లలు కలిసి చేసుకోవద్దు. డ్యూటీలు చేయగానే కొమ్ములు వస్తున్నాయి ఆడలకు. ఎక్కడ కొమ్ములమ్మా? ఆడవాళ్ళు మీరు కంటే గాడుల ఆడది ఆనాడు మూడు బయటకు పోయి కష్టం చెప్తే ఆడది 80 కిలోమీటర్లు నడుస్తుంది. వీడికెళ్ళి కుర్రాలకి నడుస్తుంది వారానికి 7 రోజులు 7 వరహాల రకంలో వెళ్ళింది ఆడది. అందుగురించే 80 కిలోమీటర్లు నడుస్తుంది ఆడది. మొగని కంటే కూడా ఎక్కువ నడుస్తుంది. అంత కష్టం చేసి మొగనికి మా రాజ్యాలు వచ్చినవా కాలుగలతో చేతులతో ఎంత కష్టపడి వచ్చినావు అనగా ఇప్పుడు ఏంటా ఎప్పుడు వచ్చినావు? నీ జీతం ఎంత, నా జీతం ఎంత, నువ్వెంత ఇది అందరూ ఆడవాళ్ళు చక్కగా చెప్పుకుంటారు. అందు గురించి బ్రహ్మగారు చెప్పిండు ఆడవాళ్ళకు కోడళ్ళకు పీటలు కోడళ్ళకి మంచాలు వచ్చినాయి. మంచం మీద కూస్తున్నాను. అత్తయ్య నేను చదువుకున్నాను, నేను చదువుకున్న దానికి టీ చేయలేను, పనులను పెట్టు, పనులు నమ్ముకుంటుని సంసారం చేస్తాను కదా. సబ్జెక్ట్ ఎట్లా వచ్చింది? చాలా బాగా వచ్చింది. నేను చెప్తుంటే పొద్దున కూడా నాకు కూడా టైం అవుతుంది, మీకు కూడా టైం అవుతుంది. అందు గురించే వాయి మాత పిల్లలు మీరు ఎట్లుండాలి? ఇంటికి ఒక తల్లి అంటే మెడలు కొడతారు, కొడుకుని బడాబడి దగ్గర కూడా మెడలు కొట్టాలి. నేను తప్పు చేస్తే మెడలు పోయి అందే భర్త కొట్టి భూమిలో పెట్టింది. ఎద్దు మొగోడు అంటే ఎద్దు, ఆడపిల్ల అంటే ఆవు. ఎవరు? ఆ మొగోడు అంటే ఎద్దు. ఎద్దులకు కష్టం పడాలి, దురపోతులెక్క తినాలి, దురపోతులెక్క తినాలి, పిల్లి లెక్క వండాలి, పులి లెక్క సార్కలు పెట్టుకోవాలి. మనం కానీ యూట్యూబ్లో మంచిగా వేసి కుక్కకు పులి సార్కలు వేసి పెడితే ఆ కోతులను తగ్గపోతుంది. గట్లా పులి సార్కలు వేస్తాం మీద లోపల. అందుగురించే 30 గురించి మానే గురించి అన్న మాట్లాడండి. కొడుకులు తిట్టాలి, కూడలు తిట్టాలి, బిడ్డలు తిట్టాలి, అన్నం తిట్టాలి, పెద్దలను కూడా గౌరవించాలి. తప్పులు సర్దిద్దుకోవాలి. తప్పు చేయడం మానవ సహజం, తప్పు చేయడం ప్రతి ఒక్కరు సహజం. తప్పులు తినడంటే ధనవంతుడు, గుణవంతుడు, ధైర్యవంతుడు, చివరికి వాడే భగవంతుడు. ద్రవిడ కళ్ళకట్లో పెట్టుకొని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మేము ఆ యాత్ర వేసిన ఈ యాత్ర అయితే మంది కొమ్మలు చూస్తా తెల్లారులేమని. ఆమె ఒక ఆయన అంటుడు, ఆమె నడుస్తుంటే ఈ పిల్లలు ఆ పిల్లలు జనం వస్తుంటాం. అది ఆమె లెక్క పెట్టేది. ఒక ఆయన మన అంటుడు సిగ్గిడ్చుడు అనుకుంటే నా కొడుకు ఏమన్నా బిడ్డ నేను అమ్మవారు వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తున్నాను కదా. మనిషి వర్గాల ద్వారా పాడి ఆమెగా వస్తుంది. అందు గురించి అన్నా ఎంకలున్నామే జాపెట్టుకోమ్మ, నేను అందమ్మక్క ఉంటే జాపెట్టుకోబొమ్మ, అందమైన బొమ్మ, అందమైన మొగడ చూసిపోయి తీసుకోడు మొత్తం చూసుకో మంచి తింటాం. పేరులో పెట్టలేప్పుడు ఆడిలో రాళ్ళతో కొడతాం, మంచిగా ఉండదు. ఇక ఫ్యాషన్ ఇంకా మంచిగా ఉండదు, రాళ్ళతో దెబ్బలు దిగు పిచ్చోడదు. సిగ్గులతో చిన్న బట్టే తెలుసా? ఇక్కడ చిన్నపోయినాయి బికారులు అయితే ఉన్నాడు బికారు. వీటికి అప్పుడు బట్టలుగా తినేమో చిరిగిన వేసుకోడు, ఇప్పుడు ఉన్నదో చిరిగినావు. అది 10,000 అయిందంటే ఒక ఆయన వేసుకోవద్దు. ఇదేం అంటే ఫ్యాషన్ పోవాని చాలా బాగుంది. మీరు కూడా చిరిగిపోయినాడు అయితే వేసుకుంటున్నాం. మీరు ఇంత పెద్ద అట్లా వేసుకోవాలి. ఇల్లు ముగ్గేస్తాను ఆడంటే నిండా ఒప్పుకోవాలి. మన తరము అంతకు చూపించుకోవాలి. సినిమా ఎవరు చూపించే సినిమా కాదు. మొగోడు కానీ ఆడది కానీ 4 గోడల మధ్యలో కాదు. కానీ మీ భర్త గురించి ఉంటూ ఒకరితో సాగు ఒకరితో ఉంది ధర్మం. మంచిగా తయారు కావాలా? ఎదుర్కొని ఎత్తుకోవాలి. మంచిగా కొప్పు చుట్టి ఇక్కడ జడేసుకొని నెచ్చింద పూలు మంచిగా ఇంత మీద పొట్టు సూత్ర అవతలం గజ్జులు ఉంటాయి. ఇంత పెట్టి పిచ్చి పెట్టి అంటాడు. అంతే కొట్టనా ఆడు ఎక్కడి వినాయకుడు పెట్టాలి. నేను స్వామి నేనేం చేయాలి? ఈడ అమ్మవారు ఇట్లా మీద పడితే అక్కడ తిరుగుతున్నాయి. ఏం చేయాలి? దీన్ని ఎక్కడ పొందంటాడు. అవునా నేను పత్రిక ఎందుకంటే రాబోయే రోజులు ఎలకలేకుంటాడు, మందులేక అవుతున్నాడు. అందుగురించి తెలుసుకుంటా. అందు గురించి ఏమన్నా కూడా పుస్తకాలు కావాలి, అడిగి ఇంత తయారు కావాలి, అందంగా తయారు కావాలి, రోజు తయారు కావాలి. ఏం చేయాలి? ఓడి తెచ్చిన పైసలు లిప్స్టిక్ కి, బ్యూటీ పార్లర్ కి, ఇది ఖర్చాలి, ఇది ఖర్చాలి, ఇది ఖర్చాలి, అన్ని ఖర్చాలి. దానికి 3 సంపదలు ఏమి ఉండాలి? బ్యూటీ పార్లర్ ఉండాలి. మన మోడు కూడా హ్యాండ్సమ్ ఉంటారు. ఇవాళ బట్టలు కూర్చుంటాడు ముఖానికి, అది కటింగ్ ఆకలి ఉన్నది కట్ చేసుకుంటాడు. ఎద మీద సిగ్గులు వచ్చిందా? ఎద మీద ఎప్పుడైతే ఈ రోమాలు తీస్తావు అష్ట దరిద్రం. ఆడవాళ్ళు కూడా ఎంత దేవుడివి అష్ట దరిద్రం. ఈ యొక్క రోమాలు ఎన్ని లక్షల కోట్ల రంధ్రాలు ఇవి. స్వేద రంధ్రాలకి వెళ్ళి మీకు చెమట పోవాలి, లేకపోతే రోగాలు వస్తాయి. ఈ యొక్క జాతి నిండా
వెంట్రుకలు ఉండాలి మొగనికి. ఎందుకు ఉండాలి వెంట్రుకలు? ఎందుకుంటే వెంట్రుకలు భగవంతుడు అనిపించాడు. వెంట్రుకలు ఆలోచించుకుంటా ఇలా గాజులు వేసుకోవాలి. మీకు రోగాలు పోతే ముక్కు పోగొట్టే ఈ యొక్క పోతే చెవులకు వేసుకోవడం థైరాయిడ్ రావు, మెడల నొప్పులు రావు, ఈ యొక్క కంకణం పెట్టుకుంటే భుజాల నొప్పులు రావు. దీనికి పెట్టుకుంటే దీనికి కళ్యాణం వేసుకుంటే ఈ ఎంత పని చేసినా పాతంతో అది రాదు. పసుపు పెట్టుకుంటే ఆడవాళ్ళు నీళ్ళు ఉంటే రోగాలు రావు, కాళ్ళు వెళ్ళిపోవు, ఇల్లు వెళ్ళిపోవు. పసుపు పెట్టుకోవాలి రోజు. కూడా ఇంటి కంకణం వేసుకుంటే నడుము నొప్పి రాదు. ఆడదానికి కొడ్డాన్ని పెట్టుకుంటే కడుపు నిండా రాదు. అంతా పెద్దలు పెట్టి అన్ని మోటిపోయినాక గాజులు తిరుగుతుంది. గాజులు బొట్టు పెట్టుకోదు, చచ్చిపోయిందండి. బొట్టు పెట్టుకోవాలి. ఇడబెట్టాలి బొట్టు. ఈ నడుము ఇట్లా పెట్టద్దు, ఈడబెట్టాలి. ఎడబెట్టాలి, ఈడబెట్టాలి బొట్టు. మా హిందూ ధర్మం పిల్లలు కూడా మన రాత్రి ఫుల్ బాటలు సుబే బొట్ట ఒక్క పడ్డాలి. రాత్రి కూడా బాటలు ఇవ్వాలి, పొద్దున పడ్డాలి. మేము హిందువులం, గాంధీవాళ్ళం. మేము అందులో రమ్మని కూడా ఏ విధంగా మాట్లాడతాం. భారతం మొగలు అయితే మీరు మొగలు అయితే భార్య మొత్తం బయటకు పంపేది. ముందు మీ సంసారాలు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, మీ పిల్లలు బాగుపడతారు, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. మీ యొక్క దుని అవుతుంది. మెడికల్ సెంటర్ లెవెన్ అయితే కూడా మంచిగా ఆరోగ్యమైన ఇంట్లో కత్తి లేకుండా చూడరు. ఏం చేస్తున్నారు? రాత్రి గుండా కొడుతున్నారు. అందరూ పందులు తినడం తచ్చి ఈ యొక్క పిల్లలు సంసారాలు సంసారాలు నాశనం చేస్తుంటారు. ఒక ఏ అధికారులు కూడా ఫుడ్ అధికారి ఏం చేస్తున్నాడు, డాక్టర్ ఏం చేస్తున్నాడు, రోగాలు పెంచుతున్నారు అందరూ. సరైన మందులు కూడా సంతమి కొందరు తినేస్తున్నారు కూడా. ఎంతమంది ప్రాణాలు తింటున్నారు, విషయం కలుగుతున్నారు కూడా, తాగే నీళ్ళ విషయం కలుగుతూ, గాలి విషయం కలుగుతూ అన్ని బంద్. సెల్ ఫోన్ బంద్ అంటే నా భవాని ఈ యొక్క మైకు పోతాడు, మైకు పోయినా సరే నా కొడుకు ప్రచారం చేయకుండా ఆరు అందరూ ప్రచారం, నా కొడుకు నోటి బాగా ప్రచారం అవుతుంది. అవునా కాలంగా ఎంతమంది ప్రాణాలు పోతున్నారు, ఎంతమంది చచ్చిపోతున్నారు. ఎందుకు మీకు కొందరు చేస్తారంట? కరోనా వచ్చినప్పుడు కోర్టు సంపాదించిన సమాజంలో నోట్లు వేసుకొని ఎందుకు ఇట్లా కొడుకున్నారా? మీకు నా కొడుకు ఇంతమందిని పట్టించు కూడా. కానీ పసుపుతోని 1,000 ఇచ్చారు, 11,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు. ఒకరు ఏం కూడా ఇలా నా కొడుకు కరెక్ట్గా అందరూ కంకణానికి కట్టిన 105 రూపాయలు ఇస్తా కూడా రోజు 10 లక్షలు సంపాదించాం. అంతమందికి మీరు ఫ్రీ ఇచ్చేసారు కూడా. వచ్చిన వాళ్ళకి దిగిన వాళ్ళకి అందరికీ అది ధర్మం బిడ్డ. ఎందుకు కూడా మీ పొద్దున ఎక్కడ ఇలా రాజకీయాలు ఇవ్వాలి. భూమి రేట్లు పెడతాయి, బంగారం రేట్లు పెడతాయి, అన్ని ఉన్నా ఏడవాలి కూడా. అందరూ సచిన పిల్లలు ముందర పెట్టుకుని ఏడవాలి. అర్థమవుతుందంట? దయచేసి నేను చెప్పేది బాగా కూడా. ప్రతి రేపు కూడా తినే పదార్థాల్లో కానీ చిన్నపిల్లలు తినే దాంట్లో పాలు అప్పుడప్పుడు 10 లీటర్లు పోయిందా? 20 లీటర్లు ఇప్పుడా? అవి 10 లీటర్లు బద్దతీస్తాను. నన్ను నమ్మి అమ్మా ఈ యొక్క బద్దతీతాలని ఇంకా పోయినా నేను చెప్పుతాను. ఎవరికైతే తెలియకుండా మంచి మంచి సంసారాలు నీకు వస్తాయి, ఇతర అబ్బాయి కూడా కూలిపోతాయి. బాగా గుర్తుపెట్టుకుంటా. నేను కోపంతో ఇంట్లో బాగా గుర్తుపెట్టుకుంటా. నేను ఏడుస్తున్నా, కంటికి పుట్టాడు. అయ్యో నా పిల్లలందరూ చనిపోతుందే, నా పిల్లలందరూ ఇదైపోతుందే, రేపు ప్రళయం వస్తుందే, కలి ప్రబలిస్తుందే, కలి కౌలించుడే, రేపు సునామని భూకంపమని కూతురు నిలబడ్డే పండుగ పడంటే ముగ్గురు పడ పండుగ అయిపోతుంది అని నేను చూస్తున్నా. అయ్యో నా పిల్లలు బుద్ధి చేసినా ఎవరు సరేడు, ఎవరు చూడాలి పెట్టుకుంటూ ఒకరు ఏం రా ఈయననే నీట ఉంటాడు, ఈయననేడు అట్లా తయారైందా? బాగా ఆలోచిస్తుందా? ఎందుకు ఆలోచనతో చెప్తున్నా నేను. ఈ పూజ ఎందుకు గురించి పెట్టినా, ఈ సమావేశం ఎందుకు గురించి పెట్టినా, ఇలా కృష్ణలో పట్టిన రాబోయే రోజులు ఖచ్చితంగా పెడుతున్నా. అలా ఇవ్వకుండా ఇలా కులమత వర్గాల భేదంతో గొడవలై తన పంచలతో రక్తధారణ అయితే రేపు రాబోయే రోజులు. మీరు ఓపిక రక్షిస్తా, ధర్మాన్ని కాపాడమని మీరు ఒక్కొక్కరు వెంబడుంటా. మీరు ఏం కోరుకున్నాం అమ్మా జోలి పసాలే కొడుకు పట్టు కూడా ఏది ఎక్కమని ఇష్టం వచ్చింది అది మనకు కడగనుకుంటున్నాం. ఇలా కొడుకు ఏమడగాలి, ఒకటి అడగరు 10 మంది ముందరే తలపంచలేదు. ఇంత పెద్ద పీఠాన్ని ఎత్తినావు. ఇలా వేసుకోడకూడదు. అన్నకు బాధ పెట్టదు, పిల్లలకు బాధ పెట్టదు, ఎవరు బాధ పెట్టదు. ఇలా చేసుకున్న భార్యని కొద్దిన, తల్లిని వద్దిన, తండ్రి గాయగాయ, అన్ని గాయగాయ, నిప్పులు లాంటి నిప్పుల చెల్లిలో ఇలా అందరికీ నేను పేరు చెప్పలేకుండా అన్ని బాధల్లో ఉంటుంది. నాకు ఎవరి ముందు తల వంచకుండా ఈ యొక్క పీఠాన్ని ఏర్పరిచినావు. ఈ యొక్క ఆది అంతానికి నువ్వే. నా గురువు లేడు, నా కొడుకు వద్దే, నాకే గురువాడు. ఆదిశక్తి గురువు ఆడే అని గురువు అవ్వలేడు. వాడు నీతి నిజాయితీ చిన్న పిల్లలు లేకుంటాడు అప్పుడే, ముసలు లేకుంటాడు అప్పుడే, వయసు లేకుంటాడు అప్పుడే. ఉదయం ప్రభుత్వ మధ్యాహ్నం వయసు అస్తమానం అందరి గుణాలు చూస్తుంటా. అది నన్నే ఏ ఆదిశక్తి ఆది వచ్చి దాన్ని సరిగా నిలవలు నా ఇల్లే దేవాలయం చెప్తా, నా భార్య ఇస్తా, అన్ని ఆస్తులు ఇస్తా, నా సర్వత్వం నీకు అర్పిస్తానే నన్నే తీసుకొచ్చాడు. ఈ పరీక్ష పెట్టిన అట్లాంటి ధనుడు గుణవంతులు, ధనవంతులు, ధనవంతులు
వాడి చివరి బంధువులు అట్లాంటి భక్తులు పడి ఈ యొక్క ప్రథమ శిష్యుడు కూడా ఇంకా మంది శిష్యగణాలు ఉన్నారు, ఇంట్లో ఉన్నారు, బాగా ఉన్నారు, ఊరో ఉన్నారు, అందరూ కూడా అందరికి శుభం శుభం. నువ్వు భవాని మాట ఏమేమి విడా తప్పైనా 30 10 రూపాయలు అడిగినా ఇవ్వండి. నేను అప్పుడు 4 ఒక్కట్లు అడిగినా ఎందుకు గురించి అడిగినా 4 ఒక్కట్లు అంటే తెలుసా మీకు? 4 మూలలు 4 దిక్కులు. సైన్యాధ్యక్షురాలు అంటే ఏంటి? అట్లా దిక్కులు అంటారు. 4 దిక్కులను కాపాడాలి, 4 మూలలు కాపాడాలి. అందు గురించే 4 ఒక్కట్లన్నా 4లో సగం చేస్తే 4 4 8. అందు గురించే ఇట్లా 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 అర్థమైందా కూడా? అందు గురించే బస్సుకి కూడా అందు గురించే ఎప్పుడైనా నేను అడిగినప్పుడు ఇది 3333 అడుగుతా, 333 అడుగుతా, 222 అడుగుతా, 101 అడుగు, 301 అడుగుతా. అడిగినప్పుడు ఎందుకు మీరు వచ్చారు మనకి నా కొడుకు చైత ఎవరు చేస్తున్నా అప్పులు చేసి గుడి నడుపుతుంటా ఆ శిష్యులకి ఎంత ఇవాళ గురుభవన్ ఎంత కష్టపడుతుంది ఏం చేస్తూ, ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతుంది ఏం చేస్తూ, మీరు ఒక్కరోజు ఒక 10 గంటలు గుడికి మానేస్తారు. కానీ వాళ్ళు మనదే 19వ సంవత్సరం ఈ సంవత్సరం నన్ను అట్లా 18 ఏళ్ళ పిల్లలు తయారు చేసిన ఒక నిమ్మకాయ చిట్టుకొని పసుపు చిట్టుకొని అందరికీ శుభంగా శుభం శుభం శుభంగా అందరికీ ఒక్కసారి మీ మనసు వార్త కర్మ మీ గోత్రనామాలపై ఒక్కసారి గోత్రనామాలు ఇచ్చిన ఒక్కసారి ఈ చరిత్రలో మీ పేరు నిలబడుతుంది. ఆదిశక్తులలో కూడా రాసి పెట్టుకురు. ఈ చరిత్ర మీ పేరు స్వర్ణాక్షరాలతో నిలబడుతుంది. ఒకసారి ఇన్నూరు ఎక్కువ నువ్వు పోతే అందరు ఇన్నూరు శ్రద్ధగా రాగాలు ఏం బాగుపడుతుంది. ప్రాణవాసం మీరు సుతాలు చెప్పుకొని అందరు చెప్పుకొని మీరు అప్పుడు ఒక 5000 2000 బర్త్డేలు ఉంటే 1000 2000 తెచ్చి सकपंचाक्षरी गोत्र दोषा गौलिका लालाजी नामदेशा सादरपत्नी वाणी नामदेशा सदुरुपस्य अंदर संकल्पం చేస్తాడబడి षडाक्षरी गोत्र दोषा टिंगिका नवीन कुमार नामदेशा सादरपत्नी लता नामदेशा सदुरुपस्य वायुल गोत्र दोषा इंद्र प्रेमा नामदेशा सादरपत्नी बाला नामदेशा सदुरुपस्य हरित गोत्र दोषा అందరి దాయిరాలతో ఎంత కష్టం వచ్చినా నేను వచ్చి నిలబడతాను. गोत्र दोषा स्वरूपी बाला सदस्य नामदेशा संजीव नामदेशा सर्वपुरुषया व्यापार गोत्र दोषा रामरे नवेकटी नामदेशा सात्रपति प्रीति नामदेशा सर्वपुरुषया व्यापार गोत्र दोषा रामड़ी कृष्णारेड्डी नामदेशा सात्रपति पद्मावती नामदेशा सर्वपुरुषया व्यापार गोत्र दोषा रामड़ी प्रताप रेड्डी नामदेशा सर्वपुरुषया मेरीवाल गोत्र दोषा मर्री माधवरेड्डी नामदेशा सात्रपति प्रभावती नामदेशा सर्वपुरुषया कुदुलोन गोत्र दोषा नित्या अर्जुन के नामदेशा सादरपति पनीला नामदेशा सर्वपुरुषया सम्मान गोत्र दोषा निमा अंजन के नामदेशा सादरपति सौगंधिका नामदेशा सर्वपुरुषया काशी विश्व गोत्र दोषा कन्नमजु गणेशचार्य नामदेशा सादरपति यामिनी नामदेशा सर्वपुरुषया कुटुंबल गोत्र दोषा कोडेति मोहन रेड्डी नामदेशा सादरपति भारती नामदेशा सर्वपुरुषया कौंडिन्य गोत्र दोषा प्रगंडी यादय नामदेशा सादरपति यादव नामदेशा सर्वपुरुषया भारद्वाज गोत्र दोषा पलवंच रामయ్య नामदेशा सादरपति रुक्मिणी नामदेशा सर्वपुरुषया भारद्वाज गोत्र दोषा बामुला भोगीरथ नामदेशा सादरपति संतोष नामदेशा सर्वपुरुषया पांडवल गोत्र दोषा जन्म पद्मा नामदेशा भुवनेश नामदेशा सर्वपुरुषया विश्रावत गोत्र दोषा रंजित नायक नामदेशा सादरपति प्रियंका नामदेशा सर्वपुरुषया जरणीय गोत्र दोषा मंगार बाबाई नामदेशा सादरपति बालावणी नामदेशा सर्वपुरुषया जरणीय गोत्र दोषा पेट्याला जुलाकर नामदेशा सादरपति रोहिणी नामदेशा सर्वपुरुषया जरणीय गोत्र दोषा पेट्याला वेंकटेश नामदेशा सर्वपुरुषया तोलगिनोल गोत्र दोषा कोता लक्ष्मी नारायण रेड्डी नामदेशा सादरपति स्वर्णा नामदेशा सर्वपुरुषया तोलगिनोल गोत्र दोषा कत्ति हनुमंत रेड्डी नामदेशा सादरपति नामदेशा सर्वपुरुषया वेदिकोल गोत्र दोषा भूमिडाका जगनारेड्डी नामदेशा सादरपत्नी ज्योति नामदेशा सर्वपुरुषया तोलगिनोल गोत्र दोषा डॉक्टर चंद्रारेड्डी नामदेशा
సాధపత్ని శ్రీ లక్ష్మీ నమోదేశ సహకుటుంబస్య ఏడువాకం గోత్రోద్భవస్య గార్లపాటి లక్ష్మీరెడ్డి నమోదేశ సాధపత్ని సంజయ నమోదేశ సహకుటుంబస్య బాలకృష్ణ గోత్రోద్భవస్య పచ్చమూరి మల్లేష్ సాధపత్ని మాధవి నమోదేశ సహకుటుంబస్య గుండపల్లి గోత్రోద్భవస్య రామోదు తిరుపతి నమోదేశ సాధపత్ని లతా నమోదేశ సహకుటుంబస్య కాశీ గోత్రోద్భవస్య వేదవి మోహనరత్న నమోదేశ సాధపత్ని శ్రీ పావని నమోదేశ సహకుటుంబస్య గాలపల్లి గోత్రోద్భవస్య చప్పిడి మోహన్ రెడ్డి నమోదేశ సాధపత్ని చంద్రకళ నమోదేశ సహకుటుంబస్య కరియాడి గోత్రోద్భవస్య రెడ్డి శ్రీనివాస్ రెడ్డి నమోదేశ సాధపత్ని సారిక నమోదేశ సహకుటుంబస్య జలనీల గోత్రోద్భవస్య కుకుట్నపల్లి శోయ నమోదేశ సాధపత్ని హనుమ నమోదేశ సహకుటుంబస్య గాలపల్లి గోత్రోద్భవస్య పుడకంద మధుసూదన్ రెడ్డి నమోదేశ సాధపత్ని మానస నమోదేశ సహకుటుంబస్య ముసుగుల గోత్రోద్భవస్య మండి లావణ్య నమోదేశ సాధపత్ని వెంకటేశ నమోదేశ సహకుటుంబస్య మధ్యావత్ గోత్రోద్భవస్య వెంకటనాయక్ నమోదేశ సాధపత్ని ఇంద్రా నమోదేశ సహకుటుంబస్య మేనావత్ గోత్రోద్భవస్య సత్యనారాయణ నమోదేశ సాధపత్ని లక్ష్మీ నమోదేశ సహకుటుంబస్య కరణ్ కోటిగార్ నమోదేశ కమల్ నమోదేశ సాధపత్ని మహేశ్వరి నమోదేశ సహకుటుంబస్య ఏకాక్షరి గోత్రోద్భవస్య పురారికార్ శోభన్ నమోదేశ సాధపత్ని పద్మిని నమోదేశ సహకుటుంబస్య జలనీల గోత్రోద్భవస్య పగడాల దేవేంద్ర నమోదేశ సాధపత్ని లావణ్య నమోదేశ సహకుటుంబస్య కౌండిన్య గోత్రోద్భవస్య రుద్ర రఘునాథ్ గౌడ్ నమోదేశ సాధపత్ని మీనా నమోదేశ సహకుటుంబస్య పగడాల గోత్రోద్భవస్య పగడాల శంకర్ నమోదేశ సాధపత్ని లావణ్య నమోదేశ సహకుటుంబస్య జలనీల గోత్రోద్భవస్య మంగపురం రాఘవేంద్ర నమోదేశ సాధపత్ని ప్రసన్న నమోదేశ సహకుటుంబస్య వ్యాపకాయ గోత్రోద్భవస్య వేముల తిరుపతయ్య నమోదేశ సాధపత్ని సరిత నమోదేశ సహకుటుంబస్య సనాతన గోత్రోద్భవస్య శ్రీశంకరంగ రవిరాచరవి నమోదేశ సాధపత్ని సురేఖ నమోదేశ సహకుటుంబస్య కశ్యప్ గోత్రోద్భవస్య ముస్కా మనోహర్ నమోదేశ సాధపత్ని అనిత నమోదేశ సహకుటుంబస్య నెల్లేమ గోత్రోద్భవస్య శ్రీపతి కృష్ణారెడ్డి నమోదేశ సాధపత్ని రాజేశ్వరి నమోదేశ సహకుటుంబస్య గిరిధర గోత్రోద్భవస్య వెంకటేష్ నమోదేశ సాధపత్ని నికర రత్న నమోదేశ సహకుటుంబస్య ఏకేమ గోత్రోద్భవస్య గోపాలి శోభారెడ్డి నమోదేశ సహకుటుంబస్య సూర్యవంశ గోత్రోద్భవస్య రాకేశం నమోదేశ సాధపత్ని రాధారాణి నమోదేశ సహకుటుంబస్య శ్రీ రామాల గోత్రోద్భవస్య బోధసు కృష్ణ నమోదేశ సాధపత్ని రామలమ్మ నమోదేశ సహకుటుంబస్య వ్యాపకాయ గోత్రోద్భవస్య వేముల తిరుమలేశ్ నమోదేశ సాధపత్ని శారదా నమోదేశ సహకుటుంబస్య కమండల గోత్రోద్భవస్య మర్పాకుల మల్లయ్య నమోదేశ సాధపత్ని లక్ష్మమ్మ నమోదేశ సహకుటుంబస్య ఏకాక్షరి గోత్రోద్భవస్య మంగళగిరి శ్రీనివాస్ నమోదేశ సాధపత్ని మాధవి నమోదేశ సహకుటుంబస్య సర్వ పంచాక్షరి గోత్రోద్భవస్య గౌలికర్ పరమేశ్ నమోదేశ సాధపత్ని వేదవి నమోదేశ సహకుటుంబస్య జమలేల గోత్రోద్భవస్య ప్రకాశ్ దివాకర్ నమోదేశ సాధపత్ని స్నేహ నమోదేశ సహకుటుంబస్య కీర్తి సరస్వతి నమోదేశ సాధపత్ని సుభద్ర నరేష్ నమోదేశ సహకుటుంబస్య అక్షరి గోత్రోద్భవస్య కాంటేకర్ చిరంజీ నమోదేశ సాధపత్ని లావణ్య నమోదేశ ముఖేష్ సుపుత్ర ముఖేష్ నమోదేశ సాధపత్ని శ్రీ లక్ష్మీ నమోదేశ ఐశ్వర్య నమోదేశ సహకుటుంబస్య అష్టనారాయణ గోత్రోద్భవస్య వాన్కార్ ప్రభాకర్ నమోదేశ సాధపత్ని లలిత నమోదేశ సుపుత్ర సుశీల్ నమోదేశ సాధపత్ని మనీషా నమోదేశ వ్యాన్స్ నమోదేశ ఋషిక నమోదేశ సహకుటుంబస్య నానా రకాల గోత్రం ఒక్కసారి ఇక్కడ ఈ దేవాలయంలో కూర్చున్న భక్తులందరి గోత్రనామాలు సకుటుంబస్య మీ అందరూ కూడా మీకు మనసులో మీకు గోత్రనామాలు చెప్పుకోండి బాబాని అమానికి సంకల్పిస్తున్నాము శ్రావణ మాసంలో తీసుకోవడానికి ఒక్కొక్క ఏది మూడే అమావాస్య ఇస్తాడా మీ డబ్బుల గురించి లొకేషన్ కాదు మీరు ఎప్పుడైనా పసుపులు తెచ్చుకుని పెట్టిస్తారా ధరిస్తా ముందే మీరు ఎందుకు గురించి ధరిస్తున్నా అంటే నేను సృష్టికి ఎదురుపోతున్నాను ఎందుకు పోతున్నా నేను కాపాడని వచ్చిన ఆర్టికల్సి నేను కాపాడని పోతున్నా కానీ పంచభూతాలు నా మాట్లాడవు ఏమంటున్నాయి మాను కాపాడుతున్నావు నీ మాట ఎవరు మళ్ళీ ఎదురు తిన్నా అవునా కాదు డాక్టర్ చెప్పినట్టు రోగం తక్కువైంది
వాళ్ళు డాక్టర్ చెప్పినట్టు తింటారు, రోగం తక్కువ రాదు. అయినా మీ మాట మీద ఆదిశక్తి కాబట్టి ఎందుకు గురించి మీరు అంటుండొచ్చు, అమ్మా ఆదిశక్తి అనేది నీ మాట మీద అమ్మా అంటారు. అవునా కాదు? అవునా? ఇప్పుడు ఈమె కన్నా నేను అలా కొద్దిగా ఆప అన్నా, మళ్ళీ అప్పుడే ఆపమంటే ఏమంటదా? నేనే ఆదేశిస్తాను. చెడు ఇప్పుడు యమధర్మరాజుడు ఎవరైతే వాళ్ళ యొక్క కర్మ ఫలితం తగ్గి మరణానికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఆయిస్తారో వాళ్ళు చేస్తామని చెప్పిన మన వైపు కూడా పోతున్నాం. ఓకే, ఎవరైనా శివలింగం శక్తి వస్తారు, ఎవరైనా భక్త మార్కండేయ భక్త మార్కండ శివలింగం వ్యక్తులు ఆయుష్ పొందింది. మళ్ళీ మీరు ఉంటారు అంట ఉండదు సీట్ సీట్ దేవుడు అన్ని తెలుసుకోండి అన్ని అంటే నేను ఏమంటా అట్లా ఇచ్చినాక నేను ఎదురు తిరిగా అందులో అట్లా కూడా తిరుగుతున్నా. మళ్ళా నేను నా కొడుకు కొట్టినా, అన్ని కొట్టినా, దెబ్బలు కొట్టినా, ఇంట్లో కొట్టినా, రోగాన్ని కొట్టినా, రొట్టు కొట్టినా, బిడ్డలు కొట్టినా, అందరినీ కొట్టినా, కొడుకు కొట్టినా, భార్య అన్ని బాధలు పెడుతున్నా. కానీ ఇప్పుడు నేను ఏం బిడ్డ మొత్తం కానీ మొత్తం పంపించిన కొడుకు మోయరాని బరువు పంపించిన. ఇప్పుడు కూడా 3 రోజులు నిద్ర లేదు కూడా, రాత్రి 3 గంటలకు 12 గంటలకు లేపు కూర్చోబెడుతున్నా. అదంటున్నా ఇదంటున్నా. అమ్మ ఎందుకు పసుపు కొమ్మలు ఇప్పుడు చెప్తున్నా బిడ్డ. ఈ యొక్క పసుపు కొమ్ముల ఒక్క అంటే పసుపు కొమ్మలు అంటే ఏంటిది? ఏల లాంటివన్నీ, ఏల లాంటివి. దీని గురించి కూర లాంటివి, ఏల లాంటివి, టేబుల్ లాంటివి సృష్టికి ప్రతి సృష్టినే ఈ యొక్క పసుపుల నుండే కుంకుమ కూడా వస్తుంది. అవునా కదా? భక్తులు కూడా చదవండి ఉన్నాయి, నైవేద్యం పెట్టుకుంది. మన నైవేద్యం పెట్టి ఏం కూడా తీస్తారు. అది కూడా ఈ యొక్క పసుపులకెళ్ళే కుంకుమ వస్తుంది. ఎట్లా వస్తుంది? పసుపులు ఏం చేస్తారు? కుంకుమ వస్తుంది. గండమా సున్నమా నిమ్మకాయనా ఇంకా చెప్పాలి. నిమ్మకాయ ఏం రాస్తారు? నిమ్మకాయ ఏమవుతుంది? చంద్రం అవుతుంది. కుంకుమ కాదు, చంద్రం అయితే 1 మంత్ అయితే చంద్రం అవుతుంది. ఇంకా కుంకుమ అంటే ఏం చేయాలి? కుంకుమ వల్ల ఏం చేస్తారు? యూట్యూబ్ లో పట్టి చూడు. ఏం కలుతారల్లా? సున్నం కలుతావు. అది అప్పుడు నువ్వు రోజే ఎన్ని చేస్తున్నాయి పుట్టుడిగా నొమ్ములు చేస్తున్న కూడా ఫలితాలు ఇస్తావు. నోము అందరు కూడా ఎవరికి లేవు. అమ్మనక్కలు చాలా కాక చేస్తాయి. ఇల్లు దుష్పాలు అవుతుంది. అమ్మ ఆడపిల్లలు విలువాలి, వాళ్ళు విలువాలి, ఊరుకు ఉండాలి, పెట్టాలి. నాకేం లేదు, పేరెంట్ అయిపోతుంది. అంటే ఏమంటాడు కూడా దగ్గర ఆలోచించే ఆదిశక్తితో కూడా ఎక్కడ నోట్ల కట్టాలి ఎక్కడ ఉంటుంది పచ్చ పక్కన తెల్లదల ఎక్కడ ఉంటున్న కుమ్ములు కట్ట ఎక్కడ ఉంటున్నా ఎన్నెన్నో ఆయుధాలతో ఆదిశక్తి బాగా చూడండి. నా ఆయుధాలు ఇంకా ఇష్టమాత్రమా మిస్టికల్ ఏమైతే ఇట్లా ఇప్పుడు ఏమైంది? అలా ఫీల్ అంటారు. ఇప్పుడు ఏమైంది? వేరే కలర్ వచ్చిందా? అస్సలు కుంకుమ ఇది కాదు, గోపురం కూడా అస్సలు కుంకుమ ఇది. మీరు కుంకుమ కలర్ ఎక్కువ ఉండదు. ఏంటంటే ఈ యొక్క కుంకుమ కలరే అవుతుంది. అందుగురించి కూడా వాళ్ళు కుంకుమ ఇదే చేసిన నా కొడుకుతో ఎర్ర కుంకుమ అన్ని దగ్గర వేరే కలర్ అవన్నీ దగ్గర అందుగురించి కలర్లో తిరిగి బాగా తినాలి. యూట్యూబ్ లో చూస్తే తెల్లారే ఉంటుంది. బ్యాపినో తినాలి, మ్యాగీ తినాలి, చాక్లెట్లు తినాలి, బిస్కెట్లు తినాలి, పిల్లలు కూడా బాగా ఇప్పియాలి. చుప్పు గిప్పు అన్ని హల్దీరామ్స్ బాగా తినాలి. 3 పిల్లలు అనుకోవద్దు. అయ్యా కడుపు వస్తుంది, కాలు పెట్టుకుంది, నెత్తి పెట్టుకుంది, యాక్టింగ్ పెరిగివాలి, కడుపులో అవ్వాలి. మొబైల్ నెల జీతం నెత్తి కాదు, నెల కాదా నెత్తి గుడి వచ్చాయి. బర్త్డే పేరు మీద గుండు వచ్చాయి. అదే గుడికి వచ్చి 10,000 సమస్య హ్యాపీ బర్త్డే టు మంది కొద్ది బ్లాక్ అందు గురించి ఏం చేయాలి? మీరు అందరూ కొద్దిగా 2 లీటర్ ఛాయ్ తాగాలి. ఏం చేయాలి? కొద్దిగా లీటర్ ఛాయ్ తాగాలి. గొక్కలు గట్టి కావాలంటే ఏం చేయాలి? అమ్మ మేమేసుకునేది బాగానే వేసుకున్నది. కాసు ఇంత మా భవానికి వేసుకోమని చెప్తే రుక్కుని అందరు ఖర్చుతాయి. పద్ములకు లొటో 2 వారాలు చేసి అయిపోయాయి. అందుకు చర్మవర్గాలి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది భవానికి అందరికి కూడా. అందుకు ఏం చేయాలి? అందరూ ఇంత 2 ఆకులు ఇంత సున్నం కింద
కాసేసుకొని తినరు రోగాలన్నీ పోతాయి. తాంబూలం వేసుకున్నారు, తాంబూలం లేదు. అదే మంచి ఎందుకు కూడా వాళ్ళు సరే నాకు టైం అయిపోతుంది జల వచ్చా పోగా జల, ఎందుకంటే అన్నదానం కూడా లేట్ అయిపోతాం. అందరు తినండి, మంచిగా తినండి. నేను ఇంతసేపు చెప్పి అమ్మారు ఏ పూజ చేయలేము, కుంకుమ పోయింది కదా మరి ఏం పోయాలి, కుంకుమ కుంకుమ పోతే ఇంకేం దేవుడు 5 పిడికిలు పోతాం. ఎన్ని మంత్రాసాలు అన్ని గుళ్ళలో వేస్తారు, అన్ని గుళ్ళలు ఏం పవర్ మీకు ఇచ్చిన ఎందుకు ఇచ్చిన మీ దగ్గర ధర్మం ఉంది. పూజ అందరిలో అవుతారు మంత్రాలు. రామనామ చెప్పిన పరాయి ఓం భీం దేవుళ్ళని ఎక్కడ బయట చెప్పండి. ఇట్లాంటి అవాహయామి ఆసనం సమర్పయామి. ఈ బలమని పేరు మీద అలా పేరు మీద పేరు మీద రాదేమ్మ ఆదిశక్తి అమ్మ కూసో అమ్మ గదగద పనికెక్కమ్మ కూసో తాగిలో ఎక్కించినండి తప్పునవో స్వాహ. అప్పుడు నీళ్ళు అవుతాడు, అప్పుడే లక్షణ నేను నీరే అవుతాయి. పిలుస్తాగా నీళ్ళు అవుతాను ఎందుకు ఆడ అంటించుకోడు. 3 నీళ్ళు లేపుతావు మొక్కేటప్పుడు పొడవే లేపుతాం. మీ పాప లేనా అయినా కూడా మీరు కాలు పడతారు, కాలు మొక్కొద్దు. దేవుడు కాలు గురువాళ్ళు కూడా కాలు మొక్కుతారు, అర్హత లేదు. రోగాలు మొక్కాలి, నిన్ను పుట్టారా ముచ్చయ్య తాముల కూడా మొక్కాలి, అమ్మనాయ కాలు మొక్కాలి, ఆడల కాలు మొక్కాలి, అన్నదమ్ముల ఉద్యోగాలు అన్న కాలు మొక్కాలి. వంట అన్నప్పుడు అంటే దయ్యంతో సమానం. అదొకటి గుర్తుపెట్టుకోవడా అట్లాంటి కాలు మొక్క మంచిగా మంచిగా అవుతుంది. ఎవరు బాధపడద్దు. నేను కొత్త ఇంటికి వస్తా ఇన్ని పుల్లలు నేర్చుకోవాలంటే ఆపద చెప్తా కూడా కానీ తెలుసుకున్నాను చెప్పిన ఒక ఆమె కడపకుండా 7 గ్రాముల బంగారం తెచ్చేసింది. మమ్మల్ని ఏది బిడలో గుర్తు తెచ్చింది. అలా పేరు చెప్పదు ఇచ్చిన దానం చిన్న చిన్న ఉంగరాలు ముక్కుపోరు తెచ్చి తులం బంగారంతో ఈ పంచలు దాతలు ఒక క్యారెట్ తెచ్చడం. రాబోయే ఖడ్గం భవాని కడిగిన ఒక వచ్చిన తాళి తీసుకొని కూడా అమ్మవారికి తాళి లేదు, తాళి లేని పద్మ తాళి లేదు, ఆమె తాళి లేదు, సెలవు తాళి లేదు. ఇక నేను అందరూ ప్రభుత్వం అందరికీ సంవత్సరాలు ఆదిశక్తి కళ్యాణం చేయాలి. నేను కళ్యాణం చేసే రోజు చెప్పగలను. ఇంటితో తాళి కావాలి, ఇంతలో బంగారంతో ఒక్కొక్క తాళి ఇంటికి 3 తాళీలు, ఇంతలో తాడు కావాలి బంగారం తాడు. ఇంటింటికి వెళ్ళి నాకు 1 గ్రాము 2 గ్రాముల బంగారం ఉంటాయి. ఆ తాళి వేసి వీడికెళ్ళి కల్పకుర్తికి 80 కిలోమీటర్ల జైత్ర యాత్ర అయినా ఎప్పుడంటే ఇదంతా వేసాలి కాదు పనికిరాని కలుపు మనసుతో మలిగింది. నేను వేసిందేమో బెడకాయల పంట, మొత్తిందేమో బొంగుల పంట. అంటే కొమ్ములు వచ్చిన పంట వచ్చింది. అందరూ కోపాలి, కొడుకు కోపం, కొడుకు కోపం, బిడ్డ బండి పంపదేశాడు, పంపదేశాడు గాలి తీశాడు. గాలి తీశాను అంటే పంచభూతం ఓం బ్రహ్మం ఓం బ్రహ్మం ఓం బ్రహ్మం తుస్ అంటే ఎవరు నేర్చేయబడ్డా భస్మాసుడు నేర్చుకున్న బిడ్డ సైతంగా అందుగురించి ఏం చేసినా కూడా ఎవరైనా పోయిన అవుతాను బట్టి అంతేనా అందుగురించి మిగిలియాలి మొత్తం ఏం తక్క ఈ ఆకు సున్నం పెడుతుంది. గుండె కొట్టి సున్నం కండ పెడతలేదు, గుండెకు సున్నం పెడతారు. ఏమైతే సున్నం పెడితే ఏమైనా గుండెకు ఏదైనా చీరిపోతుంది లేదా గుండె అమ్మో వీరినటువంటి మానవులు అమ్మో ఈ మొక్కలు దక్కుంటారంట ఆకాశానికి అర్థం ఇంత ఉంటే ఇంత పంపిస్తారు. అన్ని చిన్నుడు అన్నేసుడు చూడాలి దేవుడు ఉప్పు మా ఉప్పు సచ్చినాడు గుండె మీద ముందసుకుంటే వేసి పెడతారు. ఉప్పులు అందుకు ఉప్పు కదా ఆటం అందుకుంటే మన ఉప్పు కంట బాగుందంటే మన ఇంత బాగుంది కూడా సముద్రంలో బయట దొరుకుతా ఉప్పు అందరి మీద సముద్రం ఆ సముద్రానికి ఉప్పం ఉంటుంది. రండ్రే అక్క చదివే మా ఇంటికి రండ్రక్క మా ఇంటికి రండ్రక్క అంటే హిమాలయాలు కలిపేసి చాలా మంచి స్విన్నోగా మంగమ్మ ఓ లావణ్యమ్మ స్విన్నోగా చాద్రాం యాత్ర వయసు పోరలు పిల్లలు హాయ్ బాయ్ హాయ్ అసలు కాదు. మీరు యాత్ర చేసేయండి జోగుంటా వరకు జోగులంతా యాత్ర గోప్యం యాత్ర అని బిడ్డ ఎవరు పడతారు పందుల దగ్గర నిలుతూ యాత్ర అండి భయం భక్తి లేకుండా దేవుని గొప్పలు కూడా వచ్చింది. అందుగురించి మీరు కాపాడుతున్నంత ఒకరు గుడ్డల మీద కూర్చోనే ఆదిశక్తినే. అందుగురించి ఇప్పుడు ఎవరికి అర్థం కాకుండా చెప్తా. ఇప్పుడు ఇవి ఇంకేదో సంస్థ ఏమో అర్థం కాదు. ఏం చేస్తాడు బాగుంటే ఏమోనమ్మా ఆ మాసం గిట్టమంటే ఏ మాసం గిట్టమంటే ఇది తీసుకొని కోసం ఏదో నర్సు మాకైతే గంటే అర్థం కానీ నేను ఎందుకంటే బిడ్డ నేను నవీన్ భాయిలో కూడా ఈ పూజ కూడా లిఖిత పూర్వకంగా పెట్టుకుంటే నన్ను వేసేప్పుడు భవనం కూడా వేసేది, అందరు నిమ్మని కూడా వేసేది లిఖిత పూర్వకం. నేను ఈ చేసిన పూజ రేపు చేసిన పూజలు ఉంటాయి అంటే మళ్ళీ ఎంతమంది పుడతారు ఎంతమంది వస్తలేదు. అందుకనే జన్మ మరణాలతో పూజ పూజ ఆడుకున్నాయి. నేను వచ్చిన శిక్ష రక్షణ కూడా
చదవండి కదండి లోపతే ఆకలి అవుతుంది నడవదు ఊకే భవానికి నెత్తి నొప్పి వేస్తున్నాడు భవానికి నెత్తి నిస్తలేదు ఎవరి గురించి చెప్పుడు కూడా మీకు చెప్పటం ఉంటారు రేపు రాంగా ఇవ్వని రేపు రాంగా చెప్పటం ఉంటారు ఇక పెద్దలంతా రాలిపోతున్నారు గుర్తుపెట్టుకోవాలి అవన్నీ చెప్పాలి నువ్వు వచ్చి పెద్దలన్న మాట సత్యాలను కూడా కాకి వాడుకోక చీకాకు పడవచ్చి మహిళ కుర్చీ మంది మడుగులేదు బుద్ధి చెప్పిన వాడు బుద్ధినేవురా విశ్వదేవీర అమ్మ ఇన్నరవేమ సాకరాయన ఏం చేస్తాడు మహిళ బట్టలను బాగా ముంచి బండకాయ కొట్టి మహిళ చాకి వాడు సాకరి వాడు చీకాకు పడగొట్టి మహిళ కుర్చీ మంచి గడితో నాగడి సర్ప్రైజ్ వాషమించి శుద్ధి చేసి బండకాయ కుట్టాడు బుద్ధి చెప్పాడు ఏ కింద చేస్తే అంటే ఆను లేదు నాకు చెప్పేదేమో ఆమె కప్పాలి మొగని ఆడి అందుగురించే పోటీల గొప్పది భర్త ఏంటమ్మా అంటే సంతోషం భర్త పుట్టానా భర్త కన్నప్ప భర్త పుట్టానా అన్ని చేస్తాం నాకు అందుకు నా కొడుకులు మన అయ్యలు ఒక ఆయన బాబు చదివి మంచిగా ఏమయ్యా నీకు వేదాలు వస్తాయా శాస్త్రాలు వస్తాయా నీకు పవర్ ఎంత ఎడికెళ్ళి వచ్చింది ఏమయ్యా సీనం అంతేనా మనం మీరు అయ్యప్ప ఇంటర్ చూస్తున్నాం మళ్ళీ పవర్ ఎడికలు వచ్చిందని అడుగుతాం మన గురువులు అడుగుతున్నాం భవానితాన్ని ఏముంది ధర్మం ఉంది ఆ ధర్మం లేదు ఇంకా ఇంకుతుడే మాట్లాడతారు ఉత్తరాలు ఎక్కువ ఎప్పటికి ఇది తీరులు ఎక్కుతుంది ఇంకుతుడి అంటారమ్మా నాకు 10,000 11,000 అందుగురించి కూడా ధర్మం ఎక్కడ ఉందో దైవం ఎక్కడ ఉండాలి సతీ తక్కువాయి ఏమన్నది శ్రీకృష్ణ పడేపురాన్ని పోవాలని ఆశ ఉంటుంది అని ఒక్కసారి చూడాలని నత్త కయ్యాలి కంపరా నిన్న కయ్యాలి కంపరా పండరిపురానికి రావాలని అనుకుంటే భర్త కూడా బాధపడతారు ఏంటి ఏం చేయము కయ్యాలి కంపన అయ్యా నా అమ్మ నా అక్క చెల్లె భగవన్ ఇచ్చిపెట్టి వస్తుంది నేను ఏం చేయాలని బాధపడుతుంటే ఈ యొక్క పండగ ఎప్పుడు పాండురంగా విఠల బాణంలో కూడా వీళ్ళని అక్కడ చింతపోతులకు బతిదే దీనికి బాణంలో పెట్టింది ఇతరులకు నిరూపించింది అందించి అమ్మ ఎవరు శ్రీకృష్ణుడు వచ్చి ఆ మనలోనే అలసిపోలే శ్రీకృష్ణుడు ఇప్పుడు నా కొడుకు అలసిపోయి అన్ని కార్యక్రమాలు చేసిన ఏ గెలుపులో మనం కొద్దిగా కాలేవండి నువ్వు గొంతులేసి అన్ని భగవంతుడు వచ్చి మాట్లాడతా మనం తనకు మన దగ్గరకు వస్తాడు అట్లా ఎవరు సతీ సాకులా ఇప్పించి ఎవరు మండలిపురాన్ని పంపించి ఏ రకంగా అయితే మొబైల్ సెకండ్ వచ్చి శ్రీకృష్ణుడే చేయలేదు చచ్చిపోయింది కాష్టం పడిచిరా మళ్ళీ వచ్చి చచ్చిపోయి వచ్చింది ఇలా పప్పు వస్తుంది ఎట్లా వస్తుంది కోపం ఏనుగు రూపంలో వస్తుందా గుర్రం రూపంలో వస్తుందా ఆవు రూపంలో వస్తుందా పంది రూపంలో వస్తుందా ఒక శక్తి రూపంలో వస్తుందా ఏ రూపంలో ప్రకటమైంది ఇది విశేషం అందుగురించి యూట్యూబ్లో చెప్తారు ఎవరికి అర్థం రాదే భవాని ఏదో పిచ్చి పిచ్చి మంచి ఎప్పుడు కానీ పిచ్చిగా ఉంటుంది చెడు అంట బయట రోగం దానికి ఆకర్షణ ఎక్కువ సంసారికి అవునా కాదా అవునంటది ఏం లేదు అంటే పైసలు ఏం లేదు పైసలంతా ఏం లేదా ఏం లేదు ఇస్తారా చెయ్యలేదు అన్నం ఇస్తారా అందరి ఉండదు ఇలా సగం కుండ నిండుకుండా ఉంది అందరి సగం కుండ నిండుతానే లోపుతుంది ఇది లోపల ఎంత ఒప్పిలో పడలేదు కత్తి అలా ఉంటుంది మరి ఇలా భూములు మొత్తం అందుకుంటే ఏం ఇస్తారా చేయలేదు అన్నం ఇస్తారా కానీ మనం నా కొడుకు ఏం చెప్పే అవసరం ఏం లేదు ఎక్కడికని నా కొడుకు ఎంతమంది నలేన్ సీనో టింకు అందరు చూడరి మీ గురించి ఎంతో మంది చర్చిస్తున్నారు బాపనోళ్ళు పాలోళ్ళు పగోళ్ళు మంచి మంచోళ్ళు సీక్రెట్ చంద్రం చూస్తున్నారు ఇది నిజం పూజ చేస్తుందా నిజమన్నదానం చేస్తుందా నిజం మాట్లాడుతుందా మనం కావాల్సిన బాగా జరగకపోతే పోవాలి ఏ ప్రతి లేదు మేము మస్తు రోగాలని అంటారు మా చేతిలో వేస్తున్నాం అన్ని గుర్తుపడతారు బాగా అందరికీ కుప్పిగా నడుస్తుందా ఆ పరీక్ష చేయడానికి వచ్చిందమ్మా మీ దగ్గర ఉంటే 5 రూపాయలు 10 రూపాయలు ఈ పూజ అయిపోయి నిజమే స్వామి నీ గురించి మేము తెలుసుకోనికి వచ్చినాము అని 2 మాటలు మాట్లాడి మొత్తం అని చెప్పారు అట్లా వస్తుంది గుడికి చూడడానికి వస్తారు చెడు గుడిలకు తొందరగా పైకి అవుతుంది మంచి గుడికి తొందర రాదు మంచప్పుడు సినిమా అప్పుడే అయిపోతుంది సినిమా నడవద్దా భవానీగా ముసలోడు కావాలంటే ఇప్పుడే అవుతుంది పెద్దవాళ్ళు చేయడా ఇంకా కూడా కథ నడిచేది కదా అందుగురించే మంచిదానికి ఎక్కువ శుభ్రం ఉంటుంది తినడానికి ఉండాలి మంచిగా కష్టపడాలి మీకు అన్ని ఆధారాలు కష్టం అన్నీ వస్తాయి బిడ్డ కష్టం బిడ్డ రావాల్సిందే కొడుకు కష్టం నా కొడుకు వచ్చిన కష్టం నాకు వచ్చిన కష్టం నా కొడుకు రావాలంటే రాదా ఆయన కలవగా కలవగలవాను నువ్వు కలవా అనగా నా కొడుకు ఎవరికంటే కలవ చేయడం నా కొడుకు బాధ వస్తుందమ్మా నీ వేసే తప్పిపోయింది అలాంటి అయిపోయింది
ఇట్లా కాదు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాలి. మనం చెప్పేస్తా పొంగ పొంగ హనుమంతుడు ఉంటుందని చెప్పినాం. హనుమంతుడు అప్పటికనే ఉందా, పరంపేట అప్పటికనే ఉందా? ఊరు పెరిగింది, పాలలు పెరుగుతూ పై ఊరు ఎంతో మంది ఓడలు పెద్ద పెరిగిపోయి ఆ ముసలోళ్ళు కూడా వచ్చారు, ఆ 100 రోజులు వచ్చారు, 100 రోజులు వచ్చారు, ఆడొచ్చు, ఇంత వీళ్ళు వచ్చి ఆడ అందరూ ఊరు పెద్ద అయిపోయి కొట్రా ఇంటుంది, ఊరు పెద్దగా అయింది. మళ్ళీ ఎవరిగా పడలేదు, ఎట్లా కాపాడుతుంది? ఊరి పోయి పూజనే లేదు, పెద్ద పండుగనే లేదు, కానీ పేర్లు అన్ని పెరిగినాయి. పిల్లలు పుడతారు ఇంట్లో, పిల్లలు పుట్టినప్పుడు మంగళాన్ని సాగరాన్ని ఏం చేస్తారు? సాగరాన్ని అన్ను పుట్టుతుంది, మంగళాన్ని ఏమంటది? పుట్టున్నాడు ఏమంటది? ఎండ కప్పలు ఈ ఎండ పిల్లలై ఇన్ని ఏం తీసుకుంటాయి? సేరు తీసుకుంటాయి. సేరు అంటే బియ్యం వస్తుంది, సేరు మా కట్టేలు ఒకటి పైసలు పెట్టుకుంటారు, దిగ్గు లేదు, బ్యాంకులో పెడతాం, ఆడ పెడతాం పైసలు, బ్యాంకులో కింద లేదు, టికెట్ ఉంటుండే, అక్షయ పాత్ర ఉంటుంది, నీళ్ళ పాత్ర ఉంటుంది, నిధి పాత్ర ఉంటుంది, అన్ని ఉంటుంది, ఏం లేవు మాట ఏడవై కనబడి అక్కడ పక్కన కానీ బాగా కప్పలు ఇంటి నిండా పిల్లలని బియ్యము పైసలు ఏమేస్తారు, 5 వేస్తారు, ఏమేస్తారు, ఏం రాలేస్తుంది, పలుపు రాలేస్తుంది, కంకర్రాలు ఇస్తారు, అసలు పలుపురాలు వేయాలి. పలుపురాలు అంటే అంటే ఎవరాలు పంచభూతాల సాక్షిగా, ఓ సూర్యచంద్రుల సాక్షిగా, నక్షత్రాల సాక్షిగా పుట్టక పుట్టిరయ్యా ఆమె కొడుకు అనేది మళ్ళా బిడ్డ ఉంటుంది, మన కొడుకు మళ్ళా బిడ్డ ఉంటుంది, కొడుకు 7 పుట్టినట్టయ్యా, 7 శక్తులు పుట్టినయ్యా, ఏడ్చినట్టు దండి అందరూ పుట్టిరయ్యా అని ఏమంటామే. నేను పుట్టిన వాళ్ళకి ఏమంటామే? పౌరులు అన్నం కలిగి బియ్యం కోసం అనుకుంటే రాళ్ళతో కలగల సంపేయాలని బట్టలు రావాలి, 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 బియ్యం ఏం చేస్తుంది? బావిలోనేమో కప్పలు ఉంటాయి, మంగళామనే కప్పాలంటే దుక్కుతున్నాను, అవునా కాదా? దుమ్ముల చెక్క అప్పుడు నా కొడుకు బాగా అన్ని 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 చూసిన చెడ్డలు చూసిన, మాలలు చూసిన, బాలు చూసిన, పగలు చూసిన, అన్ని చూపించుడా అక్కడ చెంగ చేసేస్తున్నామే. ఆ పురుగు తీసుకుపోయి బయట పెట్టొచ్చి పిల్ల పాప సందర్భంగా పుట్టిన వాళ్ళకి సంతానం జరిగి అంటారు. ఎందుకు పుట్టిన ఇప్పటికి కంటే కాదు, మరి తింటే వస్తే కావాలి. పంగనామాలు పెట్టిన కాదు, 2 కొడుకులు, ఒక బిడ్డ 2 కొడుకులు, ఇద్దరు ఇక్కడ పంగనామాలు, ఇక్కడ ఆ సిడి ఉందా, ఇక్కడ ఆ సిడి ఉందా, మొత్తం అల్లుడు ఉందా, ఇక మట్టి గుంజులో గుంజు త్రిశూలం బట్టి గుంజులు, ఇక్కడ కొడుకు అక్కడ కొడుకు అల్లుడు గుంజులు, దేవే దేవుని అంటామా మీ అమ్మగానే పడి ఇక పేరు చెప్పాలి. కొడుకు ముట్టే ఆస్తం ముట్టి ముట్టారు అందరు. అప్పుడు కాదు, తల్లిదండ్రులు ఎంత కష్టపడతాం అందరూ మాట మాట్లాడుతున్నారు, జీతాలు ఉన్నారు, తల్లిదండ్రులు పేరు పెట్టారు, పక్కన పెళ్లి చేసు, ఈ చేపలందరూ డొప్పలందరూ అన్నా ఇలా అమ్మడానికి వచ్చి చేపలందరూ అన్నం అంత కష్టపడి బయటకు వచ్చారు. ఎవరిమే తెలుసా మీకు? భవానీ చెల్లెలు బాబడా ఎంత కష్టపడి వచ్చారు. అనే గుడి వేరే అయితే రోజు చక్క సీర కట్టుకొని అయ్యో మా అమ్మ అయ్యో పక్కలేరు వద్దలేరు ఎవరైనా చూపించారా యాక్టింగ్ అన్న కానీ వదిన కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ అక్కడ బాగా చూపించా అందరిలో కొత్తలు అందరిలో అది ధర్మం బిడ్డ ఇవాళ బయట కూడా కోరిక చూపిస్తారు తలాగా అడా ఏడా 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 ఏడే పెద్ద పేరైతుంది అందరూ చూస్తున్నా ఏడా పరక్రమ ప్యాలెస్ అందరూ కొత్త ఎవరైతే ఉషో కనిపెట్టింది తులం బంగారం పెట్టే తెల్లారి మంచిగా 3 గంటల రాత్రి తెల్లారి పెట్టుకుంటారు.